గుడ్. ఎస్ ఫ్రెండ్స్, అది విషయం. ఓకే, సో రియల్గా మనకి చూడండి, మనం యాక్చువల్గా ఇది ఎస్ ఫైల్ 1, ఓకే, ఫైల్ 2, ఎస్ ఫైల్ 3, ఎస్ ఫైల్ 4, ఎస్ ఫైల్ 5, లైక్ దిస్ దెర్ ఆర్ 5 ఫైల్స్. ఈ 5 ఫైల్స్ ని మనం కట్టగడతాం. ఈ కట్టగడతాం. ఆ కట్టనే మనం ఏమంటాం అంటే జిప్ ఫైల్ అంటాం. ఎస్, అంటే ఒక ఫైల్ మాదిరిగా తయారు చేస్తాం. ఈ 5 ఫైల్స్ ని ఒక సింగిల్ ఫైల్ గా తయారు చేస్తాం. ఆ ఫైల్ కి పేరు ఇస్తాం. ఆ ఫైల్ పేరే ప్రాజెక్ట్ 1 అని ఇస్తాను నేను. నా ఇష్టం, ప్రాజెక్ట్ 1 అని ఇస్తాం. అప్పుడు ప్రాజెక్ట్ 1 లో ఎన్ని ఫైల్స్ ఉంటాయి? 5 ఫైల్స్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ 1 అని ఇచ్చిన తర్వాత స్ట్రైట్ అవే ఈ ప్రాజెక్ట్ 1 అనేది సింగిల్ ఫైల్ యాక్చువల్ గా. అంటే దాంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి, అది వేరే విషయం. ఇది సింగిల్ ఫైల్ లెక్క. ఆ సింగిల్ ఫైల్ ని మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏ సర్వర్ కైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏ మిషన్ కైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సింగిల్ అయింది కాబట్టి. సింగిల్ అవ్వలేదంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 డాష్ 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 1000 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 1000 ఫైల్స్ ని పంపించేసరికి ఆ 1000 టైమ్స్, 1000 టైమ్స్ సేవ్ అయ్యేది ఒక సెకండ్ లో సేవ్ అయ్యేది. అంటే ఈ 1000 ఫైల్స్ అన్ని కూడా మనం జిప్ చేస్తే ఆ జిప్ ఫార్మేట్ లో ఉన్న ప్రాజెక్ట్ 1 అనేది ప్రాజెక్ట్ ఫైల్ నేమ్, అంటే జిప్ ఫైల్ నేమ్ ఇది ప్రాజెక్ట్ 1 అనేది. ఆ ప్రాజెక్ట్ 1 మనం ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజీ అయింది. దట్ మీన్స్ వాట్? ట్రాన్స్ఫరింగ్ ఈస్ వెరీ ఈజీ. ట్రాన్స్ఫరింగ్ ఈజ్ వెరీ ఈజీ. అలాగే 1000 ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయటం చాలా కష్టం. 1000 ఫైల్స్ ని కంబైన్ చేసి జిప్ చేసి ఇదిగో ప్రాజెక్ట్ 1 లాగా తయారు చేసి ఆ ప్రాజెక్ట్ 1 ని అవతల మిషన్ లోకి పంపించడం చాలా డెడ్ ఈజీ. దిస్ ఈస్ కాల్డ్ జిప్ అంటాం. అయితే ఇక్కడ జిప్ అనేది చేయడానికి ఎక్కడ విండోస్ లో ఇలాంటి పని చేయడానికి మనకి విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఈ జిప్ అనే పని చేయడానికి, అంటే ఈ ఆ కంబైన్ చేయడానికి విండోస్ లో అయితే టూల్స్ ఉన్నాయి. అవి చెప్పాం మనం. డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఏది? విన్ జిప్ అని, అంటే సాఫ్ట్వేర్ టూల్స్. విన్ ర్యార్ అని, 7 జిప్ అని, ఇవన్నీ జిప్ టూల్స్ అన్నమాట. ఇవన్నీ టూల్స్. యాక్చువల్ ఈ టూల్స్ ఉపయోగించి మనం వీటన్నిటిని ఒక ఫైల్ గా కంబైన్ చేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రాజెక్ట్ 1 తయారు చేసి అక్కడికి పంపిస్తున్నాం. ఇది విండోస్ మ్యాటర్. అయితే దీనివల్ల ఇంకో ప్లస్ ఏంటంటే కంబైన్ చేయటమే కాకుండా నువ్వు జిప్ చేసిన వెంటనే ఫైల్ సైజ్ కూడా తగ్గిద్ది. రియల్ గా ఇదిగో ఇదంతా కూడా 100 GB ఉందనుకోండి. ఫర్ సపోజ్ 100 GB. నువ్వు కంప్రెస్ ఎప్పుడైతే జిప్ చేసావో 100 GB కాస్త 100 కదా ఇక్కడ. ఎస్, 80 GB రావచ్చు, లేదా 50 GB రావచ్చు. అంటే డిపెండ్స్ నువ్వు కంప్రెషన్ టూల్ ఉపయోగించే దాన్ని బట్టి. మంచి మంచి కంప్రెషన్ టూల్స్ ఉపయోగిస్తే ఇంకా బాగా కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసేసి డైరెక్ట్ గా చాలా తగ్గించింది. అంటే టూల్స్ ఉపయోగించే దాన్ని బట్టి. విండోస్ లో ఈ టూల్స్ ఉన్నాయి. ఏది? కంప్రెస్ చేయటానికి, కంబైన్ చేయటానికి. ఏంటిది? కంప్రెస్ చేయటం, కంబైన్ చేయటం. కంప్రెస్ అంటే ఏంది? కంప్రెస్ అంటే ఉన్న సైజుని తగ్గించడాన్ని కంప్రెస్ అంటారు. ఎస్, కంప్రెస్ అంటే ఉన్న సైజుని రెడ్యూస్ చేసింది. ఒరిజినల్ సైజ్ నుంచి ఎస్ రెడ్యూస్ జరిగింది సైజు, దాన్ని కంప్రెస్ అంటాం. మరి కంబైన్ అంటే ఏంది? ఉన్న అన్ని ఫైల్స్ ని ఒక సింగిల్ ఫైల్ గా తయారు చేసింది. కంబైన్, కంప్రెస్. దిస్ ఇస్ పాసిబుల్ విత్ జిప్ సాఫ్ట్వేర్. కంబైన్ అండ్ కంప్రెస్ పాసిబుల్ విత్ జిప్ సాఫ్ట్వేర్. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జిప్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్ విండోస్. సో అది విన్ ర్యార్, విన్ జిప్, 7 జిప్, అట్లా జిప్ జిప్ జిప్. ఇది దీనివల్ల ఏమవుతుంది అనేది మనం చెప్పాం. ఏంటి ఫస్ట్ టార్గెట్ ఏంది? కంప్రెస్ అయింది. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే ఏంది? సైజు రెడ్యూస్ అయింది. బాబు రేడియో మిర్చి సోదరులారా వినండి అయ్యా, రేడియో మిర్చి క్యాండిడేట్స్ వినండి జాగ్రత్తగా. కంప్రెస్ అయింది, అంటే సైజు రెడ్యూస్ అయింది. తర్వాత ఏమైంది? సైజు రెడ్యూస్ అవడమే కాదు, కంబైన్ మల్టిపుల్ ఫైల్స్ ఇంటూ సింగిల్ ఫైల్స్. మల్టిపుల్ ఫైల్స్ ఇంటూ సింగిల్ ఫైల్. ఎస్ ఎస్, సింగిల్ ఫైల్ గా తయారైంది. ఓకే, ఆ తర్వాత ఇంకేమైంది? ఇంకేం బెనిఫిట్ ఉంది దీనివల్ల? ఎస్, సో ఎస్, ట్రాన్స్ఫర్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్, the data is very very easy if the file is in zip mode, zip file format.
ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్స్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్ ఇస్ వెరీ వెరీ ఈజీ, డెడ్ ఈజీ అనమాట. 1000 ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసే కంటే ఒక ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అందుకని 1000 ఫైల్స్ మొత్తాన్ని కంబైన్ చేసి ఒకే ఫైల్ లాగా తయారు చేస్తా అంతే. దానివల్ల ట్రాన్స్ఫర్ ఈజీ అయింది. తర్వాత 1000 ఫైల్ సైజు 100 GB ఉంటే నేను ఎప్పుడైతే కంప్రెస్ చేశానో, అంటే ఇది కంప్రెస్ అంటే ఏంది, జిప్ అనేది చేశానో, జిప్ చేసినప్పుడు ఫైల్ ఆటోమేటిక్ కంప్రెస్ అయింది. అంటే 100 GB ఉన్న డేటా మొత్తం కూడా 80 GBకి రావచ్చు. అంటే 20 GB తగ్గిద్ది అనమాట కంప్రెస్ చేయగలిగితే. అప్పుడు 20 GBని అప్పుడు వాడికి పంపించచ్చు మనం డైరెక్ట్ గా. అంటే ట్రాన్స్ఫర్ అనేది సింపుల్ ఇలా. 100 GB పంపించాలంటే చాలా కష్టం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు 80 GB, 80 కాదు, కొన్ని టూల్స్ ఉపయోగించి 50 GB, సగానికి సగం తగ్గిద్ది. అప్పుడు 100 GB పంపించే కంటే ట్రాన్స్ఫర్ చేయటం, అర్థమైందా? 100 GB ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంత టైం పట్టిద్ది? ఇప్పుడు ఉందమ్మా 100 GB ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక 1 అవర్ పట్టిద్ది అనుకోండి. అదే 50 GB ఉంది, ట్రాన్స్ఫర్ అవ్వాలంటే 30 మినిట్సే పట్టింది. అంటే 30 మినిట్స్ టైం తగ్గింది కదా, ట్రాన్స్ఫర్ రేట్ టైం తగ్గింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఇది అని చెప్తున్నా. ఏదేని వల్ల? జిప్ అనేది చేయటం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉన్నది. ఫైల్ సైజ్ తగ్గిద్ది. సైజ్ తగ్గినందువల్ల మనం ఈజీగా అవతల మిషన్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు విత్ లెస్ టైం. ఎస్, అది ఇంపార్టెంట్. వెరీ వెరీ లెస్ టైంలో మనం చేయొచ్చు అన్నమాట. combine the files, combine to single file, combine the files, multiple files into single file. రెండోది. తర్వాత ఏంది? compress files. That means what? Means reduce the size of the files. Okay. ఓకేనా? తర్వాత 3 ఏంది? transfer the files from one location to another location is very 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 easy. Location is very easy, and it takes very less time to transfer the files. Yes, ఇది అన్నమాట విషయం. it takes very less time to transfer. ఇది యాక్చువల్ గా ఇంత బెనిఫిట్ ఉండేది దీనికి, ఏది, జిప్ అనే దానికి. ఎస్, కంబైన్ చేయొచ్చు, కంప్రెస్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ ఈజీగా చేయొచ్చు, తర్వాత టైం తక్కువ తీసుకునేది. ఈ 4 నువ్వు ఇంటర్వ్యూలో చెప్పగలిగితే చాలు, ఇంకా అంతకు మించి వాడిని డిస్టర్బ్ చేయడు. సరే, విండోస్ లో ఏమున్నాయి? విండోస్ లో టూల్స్ ఉన్నాయి కొన్ని. ఏమున్నాయి? సో ఈ జిప్ చేయడానికి విండోస్ లో వచ్చేసి టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ టూల్ ఏంది? విన్జిప్, అంటే సాఫ్ట్వేర్. విన్జిప్ సాఫ్ట్వేర్ టూల్ రాసుకోండి. తర్వాత ఏంది? విన్రార్ సాఫ్ట్వేర్ టూల్. 3 ఏంది? 7-zip సాఫ్ట్వేర్ టూల్. 4 ఏంది? బ్యాండీ జిప్. ఇది యాక్చువల్ విండోస్. అంటే ఒక్కొక్క టూల్ ఒక్కోలాగా పనిచేసి మనకి కంప్రెస్ చేస్తుంది, కంబైన్ చేస్తుంది, ఈజీగా చేస్తాం. మనం తర్వాత పంపించుకోవచ్చు, అంతేగాని బాబు రేడియో మిర్చి ఈ ఫైల్ అవతల ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈ సాఫ్ట్వేర్ కాదు. ఇక్కడ ఉన్న మిషన్ లో ఉన్న ఈ ఫైలు ఇంకొక మిషన్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ కాదు. అర్థమైందా? ఇది ఏంది? ఇది 2 చేయటానికే, 1-2 పనులే చేసేది. ఆ 2 పనులు జరగటం వల్ల ట్రాన్స్ఫర్ ఈజీ అయిద్ది అని చెప్తున్నా, తక్కువ టైం అవుతుంది అని చెప్తున్నా. అంతేగాని రేడియో మిర్చి సోదరులారా వినకుండా అన్ని చేసేస్తుంది ఇదే. అబ్బా, సరే జాగ్రత్తగా కొంచెం సైడ్ తిరిగి కిందకి వెళ్తే స్టెప్స్ ఉంటాయి, దిగి కిందకి వెళ్తే మెట్రో స్టేషన్ చెప్పుకెళ్ళమ్మంటాడు వాడు వెంటనే.
అంత ఆ విధంగా మాట్లాడతారు ఇంటర్వ్యూ. కాబట్టి 2 పాయింట్సే జిప్ అంటే. కంబైన్ ద మల్టిపుల్ ఫైల్స్ ఇంటూ ఎ సింగిల్ ఫైల్ అండ్ కంప్రెస్ ద ఫైల్స్. దట్ మీన్స్ ఓకే సైజ్, రెడ్యూస్ ద సైజ్, అంతే అయిపోయింది. అయితే ఇది జరగటం వల్ల వచ్చే బెనిఫిట్ 3. అదే బెనిఫిట్స్ అని రాయండి సార్, మాకు ఇటు రాస్తే మేము ఇదే ఆన్సర్ చెప్పాము అయిపోతాం అంతే. అది కూడా కరెక్టే. బెనిఫిట్స్ బెనిఫిట్స్ అర్థమైందా? బెనిఫిట్స్ ఆఫ్ జిప్ ఫార్మాట్. జిప్ బెనిఫిట్స్ ఆఫ్ జిప్ ఫైల్. జిప్ ఫైల్ ఫార్మాట్ బెనిఫిట్ ఆఫ్ అనమాట. ఆ బెనిఫిట్ లో ఫస్ట్ ఏంది? ట్రాన్స్ఫర్ ద ఫైల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్ పాయింట్ బెనిఫిట్ అది. రెండోది ఏంది? ఇట్ టేక్స్ ద వెరీ లెస్ టైం. రెండోది ఇట్లా ఇది బెనిఫిట్స్ కింద వస్తాయి. అంతేగాని ఇదిగో ఇక్కడ కనపడే టూల్స్ అన్ని ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అది అంటే ఇక అవుటే నువ్వు కన్ఫామ్. నేను జాబులు కాదు కదా అసలు, ముందు అసలు ఫిట్ కావంటాడు. మరి ఇది యాక్చువల్ గా అంటే విండోస్ లో అయితే ఇదిగో ఈ ప్రాసెస్ నడపడానికి, కంబైన్ చేయడానికి, కంప్రెస్ చేయడానికి ఈ టూల్స్ ఉన్నాయి. మరి లైనెక్స్ లో ఏమున్నాయి? లైనెక్స్ లో ఒకటే ఒకటి ఉంది. ఏది? కమాండ్ ఉంది. లైనెక్స్ లో ఒకే ఒక కమాండ్ ఉంది. దాని పేరే టార్ కమాండ్. టార్ కమాండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టార్ కమాండ్ వీ కెన్ జిప్ ద ఫైల్స్. వాట్ ఇస్ దిస్? విత్ ద హెల్ప్ ఆఫ్ టార్ కమాండ్. టార్ దాని పేరు టార్ కమాండ్. we zip the files. We zip the files in Linux. We zip the files in Linux. అర్థమైందా? ఏది? with the help of tar command we zip the files in Linux. Linux లో tar command ఉపయోగించి జిప్ చేస్తాం. అర్థమైందా? అయితే tar command ఉపయోగించి జిప్ అనేది చేయొచ్చు, కానీ చాలా రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడ మనకి? లైనెక్స్ లో. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, సపోజ్ టార్ కమాండ్ ఉపయోగించి జిప్ చేయొచ్చు అంటున్నాం. టార్ కమాండ్ జిప్ చేయొచ్చు అంటున్నాం, కరెక్టే. కానీ అది అది ఇప్పుడు సపోజ్ ఇది నార్మల్ జిప్ చేస్తే 10% తగ్గిద్ది అనుకో. రెడ్యూసెస్ 10% నార్మల్ జిప్. ఇదే నార్మల్ కాకుండా ఇంకోటి ఉంది జీ జిప్ అని. ఓహో, అది చేస్తే 20% జీ జిప్, 20% ఫైల్ సైజ్ రెడ్యూస్ అయింది. ఇమాజిన్ దట్, అనుకోండి అట్లా. సో అంటే ఇది చేస్తే వెంటనే ఎస్ జిప్ అంటే కమాండ్ టారే. జిప్ అనేది చేస్తే అంటే జిప్ అనే ఫార్మేట్ లో నువ్వు చేయగలిగితే 30% అనుకో. అంటే ఫైల్ సైజ్ అక్కడ రెడ్యూస్ అయింది జిప్ ఫార్మేట్ లో చేస్తే. జిప్ ఫార్మేట్ అయితే 20% తగ్గిద్ది. నార్మల్ జిప్ చేస్తే 10% తగ్గిద్ది. లేదు ఇక్కడ ఇంకోటి ఉంది ఎక్స్ జిప్, అది చేస్తే 40% తగ్గిద్ది అనుకోవాలి నువ్వు. ఎట్లా తగ్గిద్ది అనమాట సైజ్. అంటే 100% లో ఎస్ నార్మల్ జిప్ చేస్తే 10% తగ్గిద్ది, అంటే 90% ఉంటుంది. ఇక్కడ 20% తగ్గి అంటే 80% వచ్చింది. ఇక్కడ 70%, ఇక్కడ 60%. అంటే నీకు చూసుకే 100 GB ఎక్స్ జిప్ లో చేస్తే 60 GBకి వచ్చింది అనమాట. అది తేడా. అంటే 40 GB తగ్గింది. ఏది? ఈ ఫార్మేట్ లో జిప్ చేయటం వల్ల. అంటే దీస్ ఆర్ ఆల్ ద ఫార్మాట్స్ బాస్. కమాండ్ ఏంది? కమాండ్ టారే, టిఏఆర్ కమాండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టార్ కమాండ్ వీ కెన్ జిప్. బట్ జిప్ ఫార్మాట్స్ అనేది ఏ ఫార్మాట్ లో చేసుకుంటావు? నార్మల్ జిప్ చేసుకుంటావా? 10% తగ్గిస్తా. జిప్ చేస్తావా? 20% తగ్గిస్తా. జిప్ చేస్తావా? జిప్ 30% తగ్గిస్తా. ఎక్స్ జిప్ చేస్తావా? 40% తగ్గిస్తా. అంటే ఉన్న సైజులో నుంచి, నీకున్న సైజ్ ఎంత? 100 GB. దాంట్లో నుంచి నేను ఇదిగో ఇక్కడ నువ్వు నార్మల్ జిప్ వాడావంటే 10% తగ్గిస్తా, 90% ఉంటుంది. 90% నువ్వు ఎవరికైనా షేర్ చేసుకో. అదే జిప్ చేసావంటే 20% తగ్గిస్తా, 80% ఉంటుంది ఫైల్. ఆ 80% ఫైల్ ను చేసుకో. లేదు నాకు ఇంకా బాగా కావాలంటే జిప్ ఉంది, జిప్, అది ఇంకా తగ్గిద్ది, 50%కి వచ్చింది. అప్పుడు 70% ఫైల్స్ ట్రాన్స్ఫర్ ఈజీ చేసుకో. ఇక్కడ 40% తగ్గిద్ది, ఇంకా 60%. అంటే 60 GB ఉండేది, 60 GB తొందరగా అయిపోద్ది.
అంటే 40 GB ఈ ఫార్మాట్ లో జిప్ అయింది అనమాట. ఈ ఎక్స్జెప్ ఫార్మాట్ లో చేసడం వల్ల 40 GB తగ్గిపోద్ది దానికి. అంటే జిప్ అనేది ఏంది, ఫైల్ సైజు తగ్గించడమే కాకుండా ఉన్న అన్ని ఫైల్స్ ని కంబైన్ చేస్తుంది జిప్ అంటే. ఆ జిప్ చేయడానికి ఉపయోగించే కమాండ్ ఏంది, టార్. అయితే టార్ అనే కమాండ్ ఉపయోగిస్తావు కానీ ఎంత సైజులో, ఎంత సైజులో ఈ ఫైల్ తయారవ్వాలా, ఏ విధంగా ఈ ఫైల్ సైజుని తగ్గించాలా. అంటే నార్మల్ గా అయితే ఇలా తగ్గిద్ది, జిప్ అయితే ఇలా తగ్గిద్ది, జిప్ అయితే ఇలా తగ్గిద్ది, ఎక్స్ అని నువ్వు అక్కడికి చెప్పగలవు. అర్థమైంది అట్లా. ఇది స్టోరీ, టార్ కమాండ్ అనే స్టోరీ, ఇది టార్, టిఏఆర్. సో ఈ విధంగా నువ్వు పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉందో ఏది మన లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో, ఆ లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లోపలికి వెళ్ళి నువ్వు ఈ పని అంతా చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, స్టోరీ ఇదేమ్మా. ఇట్లాగా నువ్వు చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే అతి తెలివిగాళ్ళు ఉంటారు, దీనికి ఫుల్ ఫామ్ చెప్తే నీకు ఉద్యోగం ఇస్తా అంటారు. అతి తెలివిగాడు వాడు. ఫుల్ ఫామ్ ఎందుకురా ఎదవా అంటే, చెప్పు నీకు వచ్చా రాదా అంటాడు. ఫంక్షనాలిటీ మొత్తం చెప్పినా దీనికి ఫుల్ ఫామ్ తెలియకపోతే నీకు ఉద్యోగం రాలేదు పో అంటాడు. అట్టటోళ్ళు కూడా ఉంటారు ఇంటర్వ్యూలు. వాళ్ళ కోసం ఏంటంటే, టార్ అంటే ఏఆర్ ఉందే, ఏఆర్. ఏఆర్ అంటే ఆర్కైవ్ అని అర్థం. ఆర్కైవ్, ఆర్కైవ్, ఏఆర్సిహెచ్ఐవి, ఆర్కైవ్. టార్ అంటే ఏంటంటే, టీ అంటే ఏంటంటే టేప్, టేప్, టిఏపిఏ, టేప్. వాడు అట్లా పెట్టాడు లైనక్స్ వాడు, టేప్ ఆర్కైవ్. దాన్నే సింపుల్ గా టేప్ ఆర్కైవ్ అనకుండా, టేప్ ఆర్కైవ్, టేప్ ఆర్కైవ్ అంటే బాగుండదని టీ ఒకటి తీసుకొని ఆర్కైవ్ లో ఏఆర్ తీసుకున్నాడు, అది టార్ అయింది. సంగతి అర్థమైందా. టార్ అయింది అనమాట. టార్ అంటే అది మీన్ టి ఏఆర్, టార్ అంటే అది. టీ అంటే ఏంది, టీ 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 మీన్స్ వాట్, టేప్. ఓకే, టేప్, టీ మీన్స్ టేప్. ఇది ఏఆర్ అంటే ఏంది, ఆర్కైవ్. వి, ఆర్కైవ్, ఆర్కైవ్, ఏసిహెచ్ఐ వి, ఆర్కైవ్, వి వి, ఏఆర్సిహెచ్ఐ వి, ఆర్కైవ్, టేప్ ఆర్కైవ్. దాన్నే మనం సింపుల్ గా టార్ అని పిలుస్తాం. టార్ దేనికంటే జిప్ చేయటానికి, ఫైల్స్ అన్నిటి. ఆ జిప్ అనే ఫార్మెట్ 4 విధాలుగా ఉంది. ఒకటి నార్మల్ జిప్, నార్మల్ జిప్, అర్థమైందా. 2 జిప్, 3 జిప్, 4 జిప్. అట్లా టార్ కమాండ్ ఉపయోగిస్తాం, కానీ ఏ ఫార్మెట్ లో జిప్ చేయమంటావు, జిప్పా, జిప్పా, నార్మల్ జిప్పా, ఏ జిప్ లో చేస్తే ఏమైంది, సైజ్ తగ్గింది అంతే. బట్ టార్ కమాండ్ కన్ఫామ్ ఉపయోగించాలి. అర్థమైందా. డెడ్ ఈజీ, ఒక క్లాసే దీనికి రియల్ గా చెప్పాలంటే, ఒక క్లాస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టార్ కమాండ్. సరే, ఇప్పుడు యాక్చువల్ గా మనం విండోస్ లో చూద్దాం. ఇది టెక్స్ట్ డాక్యుమెంట్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఫైల్ 1 అని పిలుస్తాం. ఫైల్ 1 అక్కడ వచ్చేసింది. అగైన్ నెక్స్ట్ ఈ ఫైల్ 1 లో కొంత డేటాని స్టోర్ చేయి. ఎంత డేటా, ఎంతో కొంత. సో ఎంత డేటా చేస్తామంటే, వెల్కమ్ టు లైనెక్స్. లైనెక్స్ is Linux is one of the major server operating system in the world. Major server operating system in the world, ప్రపంచంలోనే. ఓకే, గుడ్. సో ఇలాగా. తర్వాత వెల్కమ్ టు AWS. సో AWS is one of the AWS is one of the major cloud platform, in the world.
So DevOps, welcome to DevOps. So DevOps is one of the major, major, yes, uh, major and trending. DevOps is one of the major and trending process process in the world. In the world, major and trending process అన్నమాట. Process, model, process or model అంతే. టెక్నాలజీ కాదు ఇది. DevOps is not a technology. DevOps is a process. DevOps is a model. దేనికోసం? టు డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ క్విక్లీ ఇన్ టు ద మార్కెట్. టు డెలివర్ డెలివర్ ద ప్రొడక్ట్, డెలివర్ ద అప్లికేషన్, డెలివర్ ద అప్లికేషన్, ఎస్, క్విక్లీ ఇన్ టు ద మార్కెట్. దానికోసం డెవాప్స్ ఉపయోగిస్తాం. సో డెవాప్స్ డెవాప్స్ is getting DevOps engineer, DevOps engineer getting highest package. Get DevOps engineer getting highest package in the world right now. అనుకోండి, అట్లా ఊరికేదా క్లాస్. సో without DevOps process, ROCE process, no IT project in the world right now. అంటే ఏంది? డెవాప్స్ అనే ప్రాసెస్ లేకుండా ఐటీ ప్రాజెక్ట్ లేదు. వై? సో వితౌట్ డెవాప్స్ అప్లికేషన్, without DevOps, the working software may be delayed. Working software release may be delayed. Delayed అంటే లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. ఇది సరే, దీన్ని మొత్తాన్ని ఈ ఫైల్లో చేసుకున్నాం. ఏం చేస్తున్నారు సార్? అర్థం కాలేదు. కాపీ పేస్ట్ చేస్తున్నా, ఏం లేదు. ఇది యాక్చువల్గా ఎస్ అయిపోయింది. ఈ సైజ్ ఎంత ఉందో చూసుకో. ఫైల్ సైజ్ 49 KB ఉంది. 49 KB. ఫైల్ 2, ఫైల్ 3 అంతే. ఫైల్ 4 ఇది అనుకో. ఇది యాక్చువల్గా ఇవన్నీ గుడ్. సో నేను ఈ ఫైల్స్ మొత్తాన్ని ఇదిగో ఇట్లా అనేసి, విండోస్ కాబట్టి ఈజీ. ఇది ఇట్లా అనేసి సెలెక్ట్ చేసుకో. ఇట్లా అను. ఇక్కడ విన్రేర్ ఉంది, కంప్రెస్, ఆర్కైవ్ ఉందా, ARCHIV, ఇందాక ఆర్కైవ్ అంతే. ఆర్కైవ్ ఫైల్ అయితే ఇది. సో ఇక్కడ ఆ ఫైల్ పేరు ఇస్తాను నేను. ఇది ఆర్కైవ్ ఫైల్ నేమ్ అని కనపడుతుంది ఇక్కడ, ఇక్కడ ఇక్కడ. సో ఈ ఆర్కైవ్ ఫైల్కి నేమ్ ఇస్తా. నేను ఎక్కడ ఉంది అది? ఇదిగో ఆర్కైవ్. దీనికి ఇక్కడ పేరు ఇస్తాను నేను. ఎస్, ఏం పేరు అనేది నా ఇష్టం, నేను ఏదైనా ఇస్తాను. ఏమని? project1 అని ఇస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్. బట్ ఎప్పుడైనా సరే ద ఫైల్ ఫార్మెట్ ర్యార్ ఫైల్ అనమాట అది. అందువల్ల ఎట్లా ఉంటుంది, ర్యార్ ఇది. సో ఇప్పుడు నేను జనరల్గా ఇది ఈ 5 అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 5 ఫైల్స్ నేను సెలెక్ట్ చేసి ఇలా అంటే ఎంత వస్తుంది నాకు? సంథింగ్. లేకపోతే ఫోల్డర్లోకి వెళ్ళి
అంటే మీకు అంత అర్థం కాకపోతే ఈ ఫోల్డర్, ఈ ఫోల్డర్లో అన్ని ఫైల్స్ ఉన్నాయి. సో టోటల్గా ఈ ఫైల్ సైజ్ ఎంత, టోటల్ సైజు అంటే సేమ్ ప్రాజెక్ట్ 1. ఇదేమో నార్మల్ ఫైల్లో పెట్టేసా, ఇదేమో జిప్ ఫైల్లో తయారు చేసా. నార్మల్ ఫైల్ సైజ్ ఎంత ఉంది? 247 KB ఉంది. ఉంది. ఇక్కడ ఈ ఎంత ఉంది చూసారా? చూసారా ఎంత ఉందో? ఎస్ ఫ్రెండ్స్, చూపిస్తా ఆగండి. చూపిస్తాను సైజు చూడాలి కదా. ఎస్ చూడండి ఎంత వచ్చింది. ఎస్ ఫ్రెండ్స్ చూసారా ఎంత వచ్చింది ఇక్కడ? 2 KB అంతే. 2 KB ఇది. ఇందాక ఇది ఎంత చూడండి ఇక్కడ. ప్రెస్ చేస్తే చాలా ఉంది దానికి వ్యవహారం. ఇదిగో మీకు కావాలంటే ఎంత సైజు తెలుసుకోవాలంటే కూడా ఇదిగో ఇది క్లిక్ చేసి షో మోర్లోకి వెళ్తే చాలు సైజు కనపడేది ఎంత అనేది. చాలా ఉన్నాయి, కిందకి వెళ్ళాలా, ఇంకా కిందకి వెళ్ళే లోపల లేట్ అయింది. ఇక్కడ 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 ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్, ఈ ప్రాపర్టీస్ ఎక్కితే ఫైల్ సైజ్ కనపడింది. చూసారా? ఎస్ ఫ్రెండ్స్, చూడండి బాబు రేడియో మిర్చి, విను 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 గంట సేపే. రేడియో మిర్చి సోదరులారా వినండి, గంట సేపే. ఇదిగో అంటే సరే అది కూడా చూపించండి సార్ మాకు, అది కూడా చూస్తే కానీ మేము అర్థం అది కంటే ఇది మీకు జిప్ ఫైల్ ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా చూడాలా. షో మోర్. ఎస్ ఎస్ ఎస్, ఒక్క నిమిషం. ఎస్, ఇది ఇదిగో చూసారా ఎంత ఉంది? 1 పాయింట్ చూసారా ఎంత తగ్గిందో? ఎస్ ఫ్రెండ్స్, 1.78 అంటే మాక్సిమం 2. అదైనా 2 KB. అరే ఏంది ఇది 2 KB? ఇందాక ఎంత ఉంది? ఎస్ ఫ్రెండ్స్, ఇందాక ఎంత ఉంది? ఇదైతే 2 KB. ఇందాక ఎంత చూసుకో నువ్వే. అర్థమైందా? అదిగో ఇదేమో జిప్ చేసింది, అదేమో నార్మల్ జిప్. ఎస్ 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 చూడండి ఇదిగో ఎంత ఉంది ఇది? 247. ఎస్, ఇదేంది? ఇదిగో ఈ ఫార్మాట్ నార్మల్ జిప్ లేదు, వితౌట్ జిప్. ఇదిగో జిప్ చేసా ఇక్కడ, జిప్ చేసా సేమ్ దాన్ని. సో సేమ్ ఇదిగో 247 ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది సైజు? 1.78 KB. 1 అంటే ఎంత? దగ్గర దగ్గరగా 2 KBకి తక్కువే. అంటే ఎంత తగ్గింది నీకు అక్కడ? కంప్రెస్ ఎంత అయింది అంటే, కంప్రెస్ ఎంత అయింది అంటే చూడండి నీకు తెలిసిపోద్దిగా. 247లో నుంచి 2 KB తీసేయి. ఏంది ఉన్నది ఎంత? 247. ఇది ఒరిజినల్ సైజ్ 247. ఓకే, ఒరిజినల్ సైజ్ 247. 247 నుంచి 2 ఎంత ఉంది? 2002. 2 తగ్గించుకో, అప్పుడు ఎంత మనకు చెప్పాలంటే 245. అంటే 245 KB రెడ్యూస్ అయింది అనమాట ఎలాగా జిప్ చేయటం వల్ల. సో ఇప్పుడు నేనేమంటానంటే 247 అనేది ఒరిజినల్ ఫైల్ సైజ్. ఇప్పుడు 2 KB అనేది ఎస్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ జిప్ 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 ఫైల్ సైజ్ ఆఫ్టర్ జిప్. అది విషయం. చూసావా ఎంత డిఫరెన్స్ ఉందో? ఇది 245 ఏంది డిఫరెన్స్? అదనమాట నేను చెప్తాను. అంటే ఇప్పుడు సపోజ్ 247 GB ఒరిజినల్ సైజ్ పంపించాలంటే చాలా టైం పడుద్ది. అంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం టు ట్రాన్స్ఫర్. అది నేను టేక్స్ లాట్ ఆఫ్ టైం టు ట్రాన్స్ఫర్. ఎస్, మరి ఇదేంది ఇది ఎక్కడ? టేక్స్ లెస్ టైం టు ట్రాన్స్ఫర్. అదనమాట విషయం. అందుకోసం మనం జిప్ అనేది వాడాలి. అక్కడ ఎంత? 247 ఏంటి, ఇక్కడ 2 KB ఏంది? 247 KB అబ్బా, 247 KB. ఇక్కడ ఏమైంది? 2 KB. అయ్యో, ఈ విషయం. 2 KB ఉంది. 222.
2 KB 247. అట్లా ఇది జిప్ అంటే. ఉమ్, సరే ఓకే సార్, విండోస్ లో చూపించారు, లైనెక్స్ లో చూపించింది అట్లాగే. ఎస్, లైనెక్స్ లో కూడా అంతే. లైనెక్స్ లోపలికి వెళ్ళాలంటే లైనెక్స్ లో మనకి ఏమున్నాయి? ఎస్, టార్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. టార్ ఏ కమాండ్ మనం డిఫరెంట్ గా చేస్తాం. ఒక దాంట్లో ఒకలాగా సైజ్ తగ్గిద్ది, ఇంకో దాంట్లో ఇంకోలాగా సైజ్ తగ్గిద్ది అట్లా. సో దానికి మనం ఏం చేస్తాం? సపోజ్ ఏం చేయాలా? ఇప్పుడు లైనెక్స్ లో ఎలా చేయాలా అనేది చూద్దాం. లైనెక్స్ లో ఏంటంటే చూడండి, మీరు ఫైల్ 1 చేయండి, ఓకే. ఫైల్ 2 తయారు చేయండి, ఓకే. ఫైల్ 3 తయారు చేయండి, ఓకే. ఈ 3 ఫైల్స్ ని జిప్ చేయాలని మీరు అనుకుంటే అప్పుడు టార్ అనే కమాండ్ వాడాలి. టార్, ఓకే. టార్ అనేది వాడాలి. టార్ అని వాడిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ యాక్చువల్ గా ఆ ఫైల్ నేమ్ ఏది ఇస్తావో చెప్పు అంటది. ఎఫ్ అంటే ఫైల్ నేమ్. కరెక్టే, నువ్వు టార్ చేయమంటున్నావు, జిప్ ఫైల్ చేయమంటున్నావు. జిప్ ఫైల్ కున్న పేరు ఏంది? అదే ఆ ఫైల్ ఏంది అసలు? ఫైలు ఓకే. తర్వాత మనకి సి వాడొచ్చు. సి అంటే ఏంది? క్రియేట్ ఫైల్, క్రియేట్ ఆర్కైవ్ ఫైల్. దట్ మీన్స్ వాట్? సి మీన్స్ వాట్? క్రియేట్ ఆర్కైవ్ ఫైల్. ఎస్ ఎస్, సి మీన్స్ వాట్? క్రియేట్ ఆర్కైవ్ ఫైల్. దట్ మీన్స్ వాట్? క్రియేట్ ఏ న్యూ ఆర్కైవ్ ఫైల్ అని అర్థం. క్రియేట్ ఏ న్యూ ఆర్కైవ్ ఫైల్. ఏది? సి అంటే. సి మీన్స్ వాట్? క్రియేట్ ఏ న్యూ ఆర్కైవ్ ఫైల్. వి అంటే ఏంది? వెర్బ్రోస్. వి అంటే వెర్బ్రోస్. వి అంటే వెర్బ్రోస్ అట్లా. అంటే మనకి సిఎఫ్ వి వాడొచ్చు మనం. సిఎఫ్ వి ఆర్ విసిఎఫ్ ఆర్ సివిఎఫ్ ఎట్లయినా. ఎలాగా? విసిఎఫ్ అయినా వాడు, అర్థమైందా? విసిఎఫ్ అయినా వాడు, సివిఎఫ్ అయినా వాడు, లేదా సిఎఫ్వి అని వాడు. ఏది వాడినా అదే కదా. ఆ సైడ్ పెట్టిన ఈ సైడ్ పెట్టినా ఇవి వాడుతున్నాం. ఓకే, వాడతాం. మరి దానికి ఎన్ని ఫైల్స్ ని అటాచ్ చేయాలనుకుంటున్నావు అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అప్పుడు రాసుకో. ఫైల్ 1 అని రాసుకో, ఫైల్ 2 అని రాసుకో, ఫైల్ 3 అని రాసుకో, ఓకే. రాసుకుంటాం అంతే. అయితే రాస్తున్నావు కానీ ఈ ఫైల్స్ అన్ని ఈ ఫైల్స్ అన్ని ఒక ఒక ఫైల్ లాగా కంబైన్ చేయాలన్నావు కదా. మరి కంబైన్ చేసే ఫైల్ ఏంది? ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి మనం. కంబైన్ చెయ్యబోయే ఫైల్ ఏంది? అది ఆ ఫైల్ నేమ్ మనం ఇవ్వాలి. అదనమాట విషయం. కంబైన్ చేసే ఫైల్ అంటే టార్ అనే కమాండ్, ఓకే, గుడ్. సివిఎఫ్ అనేది ఓకే, ఫ్లాగ్స్. ఇది ఫైల్ 1, ఫైల్ 2, ఓకే. ఇవి చేయాలని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే. కానీ ఇవన్నీ కంబైన్ చేసిన తర్వాత ఈ ఈ ఈ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఫోల్డర్ లోకి వెళ్ళాలి? ఆ ఫోల్డర్ నేమ్ నాకు ఇవ్వు అంటుంది అది. ఎలా ఇవ్వాలి దాన్ని? ఎలా? సింపుల్. ఎట్లా? ఏం లేదు. ఫస్ట్ టార్ అని రాయి, ఓకే, రాసా. తర్వాత ఏంది? సివిఎఫ్ రాయి, రాసా, ఓకే. రాసిన తరువాత రాసిన తరువాత ఈ ఈ జిప్ ఫైల్ అనేది ఏ ఫార్మేట్ లో? టార్ ఫార్మేట్ లో ఉంటది, ఓకే. కానీ ఏం పేరు రావాలి దానికి అంటే సంథింగ్. నేనైతే ఏం పెడతానంటే ప్రాజెక్ట్ 1 పెడతా. ప్రాజెక్ట్ 1. దాని ఫైల్ ఫార్మాట్ ఏంది? టార్. టార్ కాబట్టి టార్ రాస్తా. ఫైల్ ఫార్మాట్ టార్. అర్థమైంది. మరి ఇప్పుడు ఇది ఫైల్ ఇది ఫైల్ నేమ్ ఇది, ఓకే. మరి ఈ ఫైల్లో ఎలాంటి ఫైల్స్ నువ్వు ఇంక్లూడ్ చేయాలంటున్నావు, కంబైన్ చేయాలనుకుంటున్నావు అంటే ఫైల్ 1, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, మూడు ఫైల్స్ ని కంబైన్ చేస్తా. అప్పుడు ఈ 3 ఫైల్స్ దీంట్లో కంబైన్ అయ్యి అది జిప్ అయ్యి మనకు బయటకు వచ్చేస్తాను. ఏ ఫార్మాట్ లో? ఇది టార్ అని ఉపయోగించే టార్ ఫార్మాట్ లో. మరి టార్ ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఉపయోగించాలా? ఖచ్చితంగా ఉపయోగించాలా. టార్ ఎక్స్టెన్షన్ లేకపోతే ఎట్లా అర్థమైంది? అక్కడ జిప్ ఎక్స్టెన్షన్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ టార్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. జిప్ ఎక్స్టెన్షన్ ఎట్లుంటది చూడు. ఇక్కడ ఇది ప్రాజెక్ట్ 1 ఉంది కదా, దీనికి షో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్తే షో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్తే ప్రాపర్టీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకో.
ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటే అక్కడ చూసుకో, నీకు అర్థమైంది. ఇది ప్రాపర్టీ. ఎస్, ఎస్, ఇది ఇక్కడ ఎక్కడ ఉంది సార్, మాకు చూపించండి సార్. ఇదిగో ఇక్కడ, ఇది విన్రార్ ఆర్కైవ్, కానీ దాని ఫైల్ ఫార్మేట్ ఏంది, లాస్ట్ లో ఏంది, డాట్ ర్యార్. డాట్ ర్యార్ అని ఉందా, మనం yes. అంటే ఇది ర్యార్ ఫైల్ ఫార్మేట్ అని. అలాగే అది టార్ ఫైల్ ఫార్మేట్ అని వచ్చింది, టార్ టార్. అందుకోసం నేను టార్ ఇవ్వాలి అక్కడ. ఇది ర్యారు, అదేమో టార్. ఓకేనా, అది ర్యారు, అదేమో టార్. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇదిగో ప్రాజెక్ట్ 1 టార్ అని ఇవ్వాలి, ప్రాజెక్ట్ 1 టార్ అని ఇవ్వాలి. అట్లా ఇవ్వటం వల్ల మనకి ఏంటంటే పూర్తి స్థాయిలో అంటే అవగాహన వస్తుంది. ఓహో ఎందుకు ఇచ్చాం ఇది, ఓహో ఇది టార్ ఫార్మేట్ కాబట్టి టార్ ఇచ్చాం అనే అవగాహన వస్తుంది. అప్పుడు మనం మర్చిపోలేము ఇక, ఎన్నిసార్లు మర్చిపోదాం ట్రై చేసినా మర్చిపోలేము. ఓహో టార్ అనేది దీనికోసం, టార్ అనేది దీనికోసం. అర్థమైంది, ఆర్కైవ్ టార్ అట్లా. ర్యార్ అంటే ఏంది, ర్యార్ అంటే అది కంప్రెస్ చేయడానికి, ర్యార్, ర్యార్, ఆర్ఏఆర్. ఏఆర్ అంటే ఆర్కైవ్. ఏఆర్ అంటే ఏంది, ఆర్కైవ్. ఆర్ అంటే ఏంటంటే ఆ ర్యార్ తయారు చేసినోడు పేరు పెట్టుకున్నాడు, ర్యార్ తయారు చేసినోడు పేరు పెట్టుకున్నాడు. ఆర్ అంటే వాడి పేరు ఏంటంటే మనవాడు కాదు, వేరే వాడు, రోషల్, వాడి పేరు రోషల్ అన్నమాట. రోషల్ కాబట్టి ఆర్ ర్యార్, ఆర్ రోషల్ ఆర్కైవ్ అది. అట్లా వాడి పేరు అట్లా పెట్టుకున్నాడు, మనం ఏం చేద్దాం. అట్లా ఇది ర్యార్ లో. టార్ లో తెలిసిపోయింది టేప్ ఆర్కైవ్. ఇదేంది ఇది, వాడి పేరు ఎవడో ROSHAL, రోషల్ అనేవాడు వేసాడు. కాబట్టి వాడు ఏం చేశాడు, RAR పెట్టుకున్నాడు. ఆర్ అంటే ఏంది, ROSHAL, రోషల్. ఏఆర్ అంటే ఏంది, ఆర్కైవ్. అది విషయం. ర్యార్ ఫైల్ అంటే ఇది ర్యార్ ఫైల్, ఆర్కైవ్ ఫైల్ అట్లా అంటారు దాన్ని, ర్యార్ ఫైల్, ఆర్కైవ్ ఫైల్. అలాగే టార్ అంటే ఇది టార్. అందుకోసం అక్కడంతా డాట్ ర్యార్ కనపడిద్ది, ఇక్కడంతా డాట్ ట్యార్ కనపడిద్ది. ఇంకా ముందుకెళ్తే ఇంకోటి కనపడుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, అందువల్ల మనం ట్యార్ అని ఇచ్చేసాం. గుడ్, అయిపోయింది. ఇంతవరకు క్లారిటీ వచ్చేసింది మనకి. ఇంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్ అబ్బా. ఇట్లా టార్ అనేది మనం ఇవ్వాలా. ఎక్కడ రాసేసాను కదా, ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాం అంటే నార్మల్ టార్ ఫైల్, క్రియేట్ ఏ నార్మల్ టార్ ఫైల్. నార్మల్ సింపుల్ నార్మల్ ఫార్ టార్ ఫైల్. సో దాన్ని క్రియేషన్ చేయడానికి నార్మల్ టార్ ఫైల్ టారే ఆన్సర్. ఏంది, యూజింగ్ టార్ కమాండ్, అంతే. సో దాన్ని ఎట్లా చేయాలా అంటే జస్ట్ సింపుల్ గా టార్, ఓకే, సివిఎఫ్, ఓకే, తర్వాత దాని పేరు ప్రాజెక్ట్ 1 డాట్ టార్. ఆ ప్రాజెక్ట్ 1 లో ఏమేమి ఉండాలి, ఇంక్లూడ్ చేయాలి, ఫైల్ 1 రావాలి, ఫైల్ 2 రావాలి, ఫైల్ 3 రావాలి, అలా ఎన్ని ఫైల్స్ అయినా రావాలి. అట్లా అనమాట. 3 ఫైల్స్, 3 ఫైల్స్ ప్రాజెక్ట్ 1 లోకి వచ్చేస్తాయి టార్ ఫార్మాట్ లో. అలాగా. సో ఫస్ట్ మాత్రం 3 ఫైల్స్ నువ్వు తయారు చేయాలి, ఫస్ట్ మాత్రం 3 ఫైల్స్ నువ్వు తయారు చేయాలి. సో ఫస్ట్ 3 ఫైల్స్ ఎలా తయారు చేయాలో నీకు తెలుసు ఆల్రెడీ. సో అక్కడికి వెళ్ళు, లైనక్స్ లోకి వెళ్ళు. ఇక్కడ కూడా ఫైల్ సైజ్ తెలుసుకోవచ్చు, నేను చూపిస్తా. ఫైల్ సైజ్ తెలుసుకోవాలంటే మనకు ప్రాపర్టీస్ లేవు ఇక్కడ. ఇది GUI మోడ్ కాబట్టి ఇట్లా గెట్లీ ప్రాపర్టీస్ అని కొడితే ఇట్లా వచ్చింది. లైనక్స్ లో ప్రాపర్టీస్ ఎలా చెక్ చేస్తావు, ఫైల్ కి లేదు, దానికి కమాండే. లైనక్స్ లో ఫైల్ సైజ్ ని
తెలుసుకోవడానికి కూడా కమాండ్ ఉంది. ఇక్కడైతే మాత్రం డబుల్ క్లిక్ నొక్కితే చాలు. ప్రాపర్టీస్‌కి వెళ్తే ఫైల్ సైజ్ కనపడిద్ది. లేదా ఫైల్ మీద ఇలా క్లిక్ చేస్తే అదిగో అక్కడ సైజ్ కనపడిద్ది. కానీ లైనక్స్‌లో ఫైల్ సైజ్‌ని చెక్ చేసుకోవడానికి కూడా కమాండ్ ఉంది. చెప్తా ఇప్పుడే చెప్తా దాన్ని. అట్లా గో టు దిస్ ప్లేస్. సో లాంచ్ ఇన్‌స్టాన్స్. చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. డెడ్ ఈజీ కాన్సెప్ట్ యాక్చువల్‌గా. మనకి ఏ సర్వర్ ఉంటే సర్వర్ లాక్ 14 ఇదబ్బా. ప్రొడ్యూసర్. ఓకే. ఇది ఇప్పుడు ఏంది టార్ చేయాలి. టార్ చేయాలంటే ఏం చేయాలా? ఫైల్ వన్ టచ్. టచ్ ఫైల్ వన్. ఓకే. టచ్. ఓకే. ఒక పని చేద్దాం. దీంట్లో డేటాని ఇన్సర్ట్ ఏఎం ఫైల్ వన్. ఇన్సర్ట్ బటన్. ఓకే. సో మర్చిపోయా దాన్ని తీసుకొద్దాం. దేన్ని? ఎస్ ఫ్రెండ్స్, దేన్ని తీసుకొద్దాం? ఇక్కడ ఉన్న డేటాని తీద్దాం. దేనా? ఫైల్ వన్ లో డేటా ఉందా? కాఫీ అవుట్. అయింది. ఓకే. ఓకే. సో ఇది ఉమ్, సరే. ఇంకా మనకి ఎట్లా అనుకోండి. ఉమ్, ఎన్ని లైన్స్ ఉన్నాయి? మొత్తం కూడా పని చేద్దాం. ఇంకా డేటా ఎక్కువ కావాలంటే తయారు చేసుకోవచ్చు. అంటే డేటాని ఎక్కువ తయారు చేసుకో కావాలంటే. ఉమ్, డేటాని ఎక్కువ నేను తయారు చేస్తాను చాలా కావాలని. ఎక్కువ డేటాని నేను తయారు చేస్తాను అంతే. నేను చేస్తుంది ఏం లేదు. ఫైల్లో డేటాని ఎక్కువ తయారు చేస్తున్నాను నేను. అంతే, ఏం చేయట్లా. కావాలని అంతే. ఓకే. ఇది యాక్చువల్గా
ls కొట్టామనుకోండి ఫైల్ 1 ఓకే. ls కొడితే ఫైల్ 1 సార్ ఈ ఫైల్ 1 సైజ్ ఎంత ఉందో చెప్పగలరా మాకు అంటే ls ఐఫోన్ ఎల్ కొడితే చాలు ఇక్కడ ఫైల్ 1 సైజ్ అనేది కనపడుతుంది కానీ మనకు అర్థం కాదు ఆ సైజ్ చూసారా ఎంత సైజ్ కనపడుతుందో ఇది అర్థం కాదు కాకపోతే అర్థం కావటం కోసం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది ఇది సర్వర్ అనుకుంటే ఇది డిస్క్ యాక్చువల్గా డిస్క్ అంటే ఏంది వాల్యూమ్ ఈ వాల్యూమ్ లో కదా అంటే ఈ హార్డ్ డిస్క్ లో కదా ఈ ఫైల్ 1 ఉంది అవునా ఫైల్ 1 ఉన్నది ఇక్కడ ఉంది ఫైల్ 1 వాడు ఏమన్నాడంటే ఇప్పుడు బాబు ఈ ఫైల్ సైజ్ ఎంత అసలు ఎంత సైజ్ ఆక్యుపై చేసింది అంటే డిస్క్ స్పేస్ ఎంత తీసుకుంది ఈ ఫైల్ అని అర్థం ఏంటి డిస్క్ స్పేస్ ఎంత తీసుకుంది ఫైల్ 1 అనేది కరెక్టే డిస్క్ చాలా పెద్దదమ్మా ఫైల్ 1 ఉంది ఆ ఫైల్ 1 అనేది ఎంత డిస్క్ స్పేస్ ఆక్యుపై చేసింది ఈ డిస్క్ లో అండ్ దట్ ఈస్ కాల్డ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డిస్క్ యూసేజ్ ఏమంటాం దాను డిస్క్ యూసేజ్ అంటాం డిస్క్ యూసేజ్ దట్ మీన్స్ వాట్ ఫైల్ 1 అనేది ఎంత డిస్క్ స్పేస్ యూజ్ చేసింది నాకు చెప్పు అంటే ఫైల్ సైజ్ ఎంతో అర్థమైంది నాకు ఫైల్ సైజ్ ఎంత అని అర్థం దాన్ని బట్టి ఏంది అంత డిస్క్ స్పేస్ ఈ ఫైల్ ఉపయోగించింది అని అర్థమైంది నాకు డిస్క్ అన్నమాట ఈ ఫైల్ ఎంత డిస్క్ స్పేస్ యూజ్ చేసింది అంటే ఈ ఫైల్ యొక్క డిస్క్ స్పేస్ తెలుసుకోవటం అంటే ఆ ఫైల్ యొక్క సైజ్ తెలుసుకోవటం అని అర్థం సో దానికి వాడు ఏమన్నాడంటే ఒక కమాండ్ ఉంది దాన్నే డియు అంటాం డిస్క్ యూసేజ్ కమాండ్ డియు డియు రాసి ఫైల్ 1 రాస్తే చాలు డిస్క్ యూసేజ్ ఫైల్ 1 అంటే బాబు ఫైల్ 1 అనేది ఎంత డిస్క్ స్పేస్ యూజ్ చేసిందో చెప్పు అని అర్థం డియు ఫైల్ 1 అని చెప్తే డిస్క్ యూసేజ్ అంటాం దాన్ని సో దట్ ఐ క్యాన్ సో ఇప్పుడు సపోజ్ మనం ఇదిగో ఇక్కడ డియు రాసి ఫైల్ 1 అని టైప్ చేయి ప్లస్ ఎంటర్ బటన్ కొట్టు అంటే ఏంది డిస్క్ యూసేజ్ ఇస్ హౌ మచ్ స్పేస్ ఐ యూజ్డ్ ఫర్ దిస్ ఫైల్ 1 హౌ మచ్ స్పేస్ యూజ్డ్ బై ద ఫైల్ 1 ఎట్లయినా ఒకటే ఓకే డియు రాసి ఫైల్ 1 టైప్ ఎంటర్ బటన్ ప్లస్ ఎంటర్ బటన్ ఎంత 1820 ఏందిరా బాబు ఈ 1820 ఏంది అని నేను లైనెక్స్ని అడిగా అమ్మా లైనెక్స్ ఏంది ఇది డిస్క్ యూసేజ్ చెప్పమని చెప్పాను నువ్వేం చెప్పావు 1820 అని చెప్పావు 1820 అంటే ఏమనుకోవాలా 1820 కిలోబైట్సా 1820 మెగాబైట్సా 1820 కిలోబైట్సా లేదా 1820 జీబీయా ఏదమ్మా అని అడిగా లైనెక్స్ నేను అప్పుడు లైనెక్స్ ఒక సలహా ఇచ్చింది అరే బాబు ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో లేదు నువ్వు హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో ఈ ఫైల్ సైజ్ ఎంతైతే చూసుకోవాలనుకుంటున్నావో దానికి హెచ్ అని తగిలిచ్చు అని చెప్పింది ఎవరు లైనెక్స్ హెచ్ అంటే ఏంది అమ్మా ఈ ఫార్మేట్ నాకు అర్థం కాదు హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో నాకు కంటెంట్ ఇదే ఫైల్ సైజ్ ని డిస్ప్లే చేయాలని అర్థం హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో ఫైల్ సైజ్ ని డిస్ప్లే చేయమని అర్థం హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ ఎస్ అప్పుడు హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్లు అంటే ఏంటి అంటే ఎస్ ఫ్రెండ్స్ చూడండి యు రాస్తాం హ్యూమన్ రీడ్ అంటే హెచ్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ దేనికి సంబంధించి ఫైల్ 1 కి సంబంధించి అలాగా మనం ఎన్ని ఫైల్స్ కైనా ఎన్ని ఫోల్డర్స్ కైనా ఎంత మందికైనా సరే మనం ఆ డిస్క్ ఎంత యూజ్ చేసిందో ఈ ఫైల్ అనేది చెప్పవచ్చు DU-H ఫైల్ 1 అంటే ఈ ఫైల్ ఎంత యూజ్ చేసింది చెప్పొచ్చు DU-H ఫైల్ 1 హెచ్ అంటే ఏంది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ దట్ మీన్స్ వాట్ ప్లీజ్ ప్రొవైడ్ ద ఫైల్ సైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ DU means what disk size DU stands for disk size so it displays sorry disk usage DU stands for usage DU stands for అదే అర్థం అంటే అప్పుడు ఏంటి DU stands for disk usage by using this command we can identify either file size or folder size
file size or folder size. That means how much space, how much space occupied, occupied, how much space occupied this file, how much space occupied this space, how much use space, storage space. This, how much space occupied this file. Inside disk, how much run. Okay, so for example, du file1, du file1, du hyphen h file1, du hyphen h file1, du hyphen h disk usage h file1 అంటే ఏంది డైరెక్ట్ గా ఎస్ disk usage will be displayed in the human readable format. Disk usage will be displayed in the human readable format. అదనమాట దాని అర్థం. ఇక్కడ ఏంది ఎస్ ఇక్కడ బైట్స్ ఫార్మాట్స్, బైట్స్ ఫార్మాట్స్ మనకు అర్థం కాదు, ఇదైతే అర్థమైంది, ఇదైతే అర్థమైంది. అంటే డిస్ప్లేడ్ ఇన్ ద హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అంటే అర్థమైంది. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 1 KB ఆర్ 2 KB ఆర్ 4 KB ఆర్ సంథింగ్ అట్లా, అప్పుడు నాకు అర్థమైంది. అంతేగాని నువ్వు ఏదో బైట్స్ లో నాకు ఇస్తే నేను బైట్స్ ని మళ్ళీ కన్వర్ట్ చేసుకొని నేను కేబీలోకి జీబీలోకి మార్చుకునే శక్తి నా దగ్గర లేదు. అందువల్ల వద్దు నాకు ఈ ఫార్మాట్ లో చేయి, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో. ఇది ఫైల్ 1 ఉంది కదా, ఇప్పుడు 1820 వచ్చింది కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, డియు ఐఫన్ హెచ్, ఎక్కువ ఆలోచించి కాకండి దీన్ని, ఇంతే. ఎంత ఉంది ఇక్కడ 1.8 M, అంటే ఎంబీలో ఉంది 1.8 M, దట్ ఈస్ కాల్డ్ డియు హైఫన్ హెచ్. అట్లా 1.8 M, 1.8 M. ఎస్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను విఐఎం ఫైల్ 1 అని రాశాను, ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఎస్ ఫ్రెండ్స్ విఐఎం ఫైల్ 1 కోలన్ డబ్ల్యూ ఫైల్ 2, ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్, కోలన్ డబ్ల్యూ ఫైల్ 3, ప్రెస్ ఎంటర్ బటన్, కోలన్ డబ్ల్యూ ఫైల్ 4, సెంటర్ బటన్, కోలన్ డబ్ల్యూ ఫైల్ 5, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఏంది సార్ ఇది, ఏంది కోలన్ డబ్ల్యూ కొట్టండి అంటున్నారు అంటే ప్లస్ కొట్టు. ఇది స్టోరీ. అంటే ఒక ఫైల్ నుంచి ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 అన్ని నేను తయారు చేయగలిగాను విత్ ద హెల్ప్ ఆఫ్ డబ్ల్యూ కమాండ్. డబ్ల్యూ అంటే ఏంది, రైట్. అయ్యా బాబు, సేమ్ ఫైల్ తోటి సేమ్ కంటెంట్ తోటి మరొక ఫైల్ ని తయారు చేయని అర్థం. ఇక్కడ డబ్ల్యూ కొడితే డబ్ల్యూ ఏది, కోలన్ డబ్ల్యూ, కోలన్ డబ్ల్యూ, కోలన్ డబ్ల్యూ, కోలన్ డబ్ల్యూ, ఫైల్ 1, ఫైల్ 2. దట్ మీన్స్ వాట్, ఎస్, we create a new file with the same content, same data. Yes. We create a new file with the same data. Yes, అంతే. దీంతో డబ్ల్యూ కొట్టి ఫైల్ 2, దట్ మీన్స్ వాట్, we create a new file with same data
Yes, the file name is what? File2. File2 అది విషయం. ఇది తెలిసి ఉండాలి. అంటే మనం డూప్లికేట్ ఫైల్స్ ని తయారు చేసుకోవచ్చు. అట్ట కూడా రాసుకోదాం. హౌ యూ క్రియేట్ డూప్లికేట్ ఫైల్స్ అంటాడు. ఇది చెప్పి స్టేట్మెంట్ చెప్పేది హౌ టు క్రియేట్ డూప్లికేట్ ఫైల్స్. డూప్లికేట్ ఫైల్స్ ని ఎలా తయారు చేస్తారు అన్నప్పుడు ఇది చెప్పాలి. ఇలా డూప్లికేట్ ఫైల్స్ తయారు చేస్తారు. సో హౌ టు చెక్ ద ఫైల్ సైజ్ అంటే అది చెప్పాలి పైన. బాబు రేడియో మిర్చి చూడమ్మా, ఒక అరగంటలో క్లాస్ క్లోజ్ చేస్తా. ఏం చెప్తా, బతినాడి క్లాసులు చెప్పుకోవాల్సి వస్తుంది. పరిస్థితి అంత దారుణంగా ఉంది. తల్లిదండ్రులు ఏమో పట్టించుకోవట్లా. సస్తే సావు, బతికితే బతుకు. నా కొడక తర్వాత నీకే అర్థమైంది కష్టాలని వాళ్ళు వదిలేస్తున్నారు. మా దగ్గర చేర్పిస్తారు. మేము చెప్పిందేమో మీరేనరు. మాకేమో మిమ్మల్ని తీర్చిదిద్దాలని మా ఆశ మాది. మీకేమో ఎప్పుడెప్పుడు టైం దొరికిద్దా ఏడాడిపోయి తిరుగుదామా అని మీది. ఏం చేస్తావు? ప్రపంచం అట్లా అయిపోయింది. ఏం చేయలేం మనం. ప్రపంచం అట్లా అయిపోయింది. ఎవడో బాగా బతకాలని కోరుకోవట్లా. ఏం కష్టపడకుండా డైరెక్ట్ గా రేబాన్ కళ్ళజోడు పెట్టుకొని ఫార్చునర్ కారులో దిగాల. అవసరమైతే పొద్దున్నే ఎవరైనా పిలిచి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. పొద్దున్నే అర్జెంటుగా. ఈ రోజు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, వారం చేయాలి, రెండో రోజు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి నీకు. ఏమండి, ఈ రోజు డిక్లేర్ చేసాం మా పార్టీ వాళ్ళని, ఎమ్మెల్యే సీట్ మీకే ఇచ్చేస్తున్నాం, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటగా. కళ అంటే అట్లాంటి కళలు ఉంటాయి మన దగ్గర. అన్ని అయ్యే అంటే మన సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది మన మీద. సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమాలు ఏంది 2 గంటలు అంతా జరిగిపోద్ది. కాబట్టి మిత్రులారా, ఈ సినిమాల ప్రభావం ఇప్పుడే పాస్ అయిన మీ మీద ఎక్కువగా ఉంటది. అందుకోసం నేను ఫోకస్ చేసేది. ఈ సినిమాల ప్రభావం ఒక 7-8 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళకి ఉండదు, ఇక అయిపోద్ది. అదంతా సినిమా లేవాయని. మీకేందంటే ఇక హైదరాబాద్ అమీర్పేట వచ్చి గంట తిరిగాడంటే చాలు, 4వ గంటలో 100 ఫోన్స్. అక్కడ జాబ్ ఉందంట, ఇక్కడ జాబ్ ఉందంట, అక్కడ వాడు అట్లా ప్లేస్మెంట్ ఇస్తాడంట, ఈడిట జాబ్ ఇప్పిస్తాడంట, వాడు అట్లా చెప్తాడంట, ఈడిట చెప్తాడంట, అక్కడ ఒక దొంగ నా కొడుకున్నాడు, ఇక్కడ ఒక మంచి నా కొడుకున్నాడు. అంటే ఏందో నువ్వు పెద్ద స్థాయిలో ఒక 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మాదిరిగా బిల్డప్ నువ్వుతావు. ఒక లంగోట ఒక సెరాయి ఒకటి వేసుకొని వచ్చి హైదరాబాద్ ఒక లంగోట ఒకటి వేసుకొని ఉంటాడు. ఇక వేరే వాళ్ళని చూడగానే ఊగిపోతా ఉంటాడు మనిషి. ఏంది అదంతా? ఏందో మాకే అర్థం కావట్లా 20 ఏళ్ళ నుంచి చూస్తుంటే. కాబట్టి మిత్రులారా, ఎన్ని వద్దు మనకి. సబ్జెక్టు బాగా నేర్చుకో, జాబ్ కొట్టు అంతే. ఇది నేను చెప్పే చాలు, వేరేది వద్దు. వేరే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎందుకు అది? వేరే తర్వాత చూద్దాం, అది టైం ఉంది. ఇది నడవడానికి నరిసిపోద్ది నీకు. అది ఆడ చేసిద్ది, నరిసిపోద్ది. మామూలుగా నడవదు. నేను చెప్తున్నా రియల్ గా నరిసిపోద్ది. ఇవన్నీ నేను నెల నుంచి చెప్పిన కాన్సెప్ట్ లేదో ఒక్కళ్ళు నొప్ప చెప్పమని చూద్దాం. ఒక్కళ్ళ చేత నేను చెప్పిస్తా చూడు. ఎవరు ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ఎందుకు? వాయి సిరీస్ ప్రాక్టీస్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు మనిషికి. నెలకు ముందున్న నీ మైండ్ సెట్ ఒకలాగుంటది, ఇప్పుడు ఇంకోలాగుంటది. ఇంకొకటి వచ్చి పొద్దున్నే కాసేపటికి క్లాస్ మళ్ళీ ఇంటికి పోయలేకే సాఫ్ట్వేర్లు ఏం లేవంటగా. అసలు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటగా. ఇప్పుడు అంతా క్లౌడ్ లేదంట, క్లౌడ్ పడిపోయిందంట, డెవలప్స్ అసలు లేదంట, ఉండదంట. అసలు లైనెక్స్ అసలే ఉండదంట, వేరేది వస్తుందంట అంట. ఈడు వాడేదో తెలియకో తెలిసి చెప్పాడు, నువ్వు అది వింటమేనా? అంట ఏమంటరా ఎదవనాయాల చెత్తనాయాల వెళ్ళిపోవనాలి వాడిని, తిట్టాలా. అప్పుడు వాడు నీకు కనపడ్డు. లేకపోతే వాడే నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది. ఏదైనా ఒక మంచి కోర్సు ఒకటి నేర్చుకో. అది ఏదైనా ఈదర్ జావా, .NET, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ దానికంటే మించిన రేంజ్ లో ప్రతిదీ కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద, లైనెక్స్ మిషన్స్ మీద రన్ అవుతుంది. ఏదైనా సరే లైనెక్స్ మిషన్స్ మీద నడుస్తుంది. కాబట్టి లైనెక్స్ కి ఆల్వేస్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఆల్వేస్ లైనెక్స్ కి మంచి భూమి ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే అది ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా లైనెక్సే సర్వరే. కానీ జావా అప్లికేషన్ లైనెక్స్ మిషన్ మీద నడవాలా, పైథాన్ అప్లికేషన్ లైనెక్స్ మిషన్ మీద నడవాలా, సైబర్ సెక్యూరిటీ లైనెక్స్ మిషన్ మీద నడవాలా. లైనెక్స్ సైబర్ సెక్యూరిటీ ఎట్లా? లైనెక్సే. లైనెక్స్ లేకపోతే సైబర్ సెక్యూరిటీని అర్థం చేసుకోగలవా? క్లౌడ్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ జాబ్లు ఇస్తారా? లే. నెట్వర్కింగ్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఉందా? లే. సో మనం నెట్వర్కింగ్ ఇక్కడ నడిసిద్ది, లైనెక్స్ ఇక్కడే నడిసిద్ది, క్లౌడ్ కంప్యూటింగ్ ఇక్కడే నడిసిద్ది. అన్ని తర్వాత అప్పుడు నువ్వు కావాలంటే సైబర్ సెక్యూరిటీ ట్రై చేసుకో. అది కరెక్ట్ ప్రాసెస్ చెప్తున్నా.
ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలాగా? ఏమన్నా నట్లు, బోల్ట్‌లు బిగించి మీ ఇంట్లో, మా ఇంట్లో పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిసిద్దా? దీనికి సర్వర్ గావాలా తయారు చేయాలంటే. అది అది మనకు అందుబాటులోకి రావాలంటే మళ్ళీ ఇంకొక సర్వర్ గావాలి. తయారు చేయడానికి ఒక సర్వర్ గావాలి. అది అందుబాటులో ఉంచడానికి ఇంకో సర్వర్ గావాలి. మళ్ళీ దానిని టెస్ట్ చేయడానికి మరొక సర్వర్ గావాలి. టెస్టింగ్. వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. యూ మస్ట్ టెస్ట్. కాబట్టి క్లౌడ్ ఎక్కడికి పోదు ఆ కేస్‌లో మళ్ళీ అది జూసుకుంటే. చాలా మంది క్లౌడ్ ఎక్కడికి పోదు. అలాగా ఈ క్లౌడు, ఈ లైనెక్సు, ఈ డెవాప్సు ఇక ప్రపంచంలో ప్రతి ఏరియాలో ఉంటది మిత్రులారా. మీరు ఏడకి పోయినా ఉంటదది. కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. మీ అందరిలో గూడా ఒకటి, ఇద్దరు తప్పితే ఈ క్లాస్‌లో ఇప్పుడు ఎంతమందున్నారు నేను జెప్తా. ఒక ఏదో ఉన్నారనుకో. ఒకళ్ళిద్దరు తప్పితే అందరికీ కన్‌ఫ్యూజన్ స్టేటే. అందరికీ జాబ్ ఎప్పుడొచ్చిద్ది? ఆయన దగ్గరికి పోతే అప్పుడు 45 డేస్ అన్నాడు. ఈయన దగ్గరేమో ఇంత టైం పడుతుంది. ఎట్లా ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇది కరెక్టా? అది కరెక్టా? అంటే మనిషి ఆలోచనలు అట్లా మారుతా ఉంటున్నాయి. క్లాస్‌కి మారిద్ది. క్లాస్‌కి రాబోయే ముందుకు గూడా ఆలోచనలు ఉంటాయి మీకు. ఏందో ఈ క్లాస్. అప్పుడన్నాడు, ఇప్పుడన్నాడు, మళ్ళీ ఇప్పుడు పెడతాడు. ఇప్పుడేమో బయటికి పోవాలి నేను. ఇదేమో ఈడు కేకే గాడు క్లాస్ చెప్తానంటాడు. ఇదంతా తలనొప్పే. ఆ కమ్మగా ఆ సార్ దగ్గర చేరినా బాగుండు. 30 రోజులు క్లాస్ అయిపోయి కమ్మగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా టీవీ చూసుకుంటా ఉండేవాళ్ళమే. పుస్తకాలు రాసుకుంటా. ఎన్ని సంవత్సరాలు జుట్టు ఊడిపోయిన దాకా. ఎందుకు దేనికి పనికొచ్చిద్ది అది నెల రోజుల కోర్సు. నెల రోజులు నువ్వు నేర్చుకున్న కోర్స్ దేనికి పనికొచ్చిద్ది? ఆ! నాలుక గీసుకోవడానికి టంగ్ క్లీనర్ కూడా పనికొచ్చిద్దేమో గానీ అది పనికిరాదు. ఎక్కడ? ఐటీలో. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా టైం తీసుకొని నేర్చుకొని తర్వాత డెవలప్ అయ్యి మంచి ఉద్యోగం సాధించాలి అనేది నా ఉద్దేశం. ఓకే. ఏం చేస్తావు? చెప్పకపోతే ఏమో జనాలేమో తడబడుతుంటారు. అప్పటికి జనాలు రావట్లే. ఎందుకు రావట్లేదు తెలుసా? వాళ్ళకి నిరాశ ఎక్కువైపోతుంది. నిరాశ అంటే ఏంది? 10 క్లాసులుంటే 11 క్లాస్ కల్లా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావాలా? ఎట్టొచ్చిద్దయ్యా ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం? ఆ! హౌ టు డిస్‌ప్లే ఫైల్ సైజ్. కాబట్టి అట్లా రాదు మిత్రులారా. హ్మ్. హౌ టు డిస్‌ప్లే ఫైల్ సైజ్ ఆర్ ఫోల్డర్ సైజ్. ఇది వాస్తవం. అంతే. ఇదేమో హౌ టు క్రియేట్ డూప్లికేట్ ఫైల్స్. ఇదేమో హౌ టు డిస్‌ప్లే ఫైల్ సైజ్. అంతే. అలాగా. హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మనకి మొత్తం? 5 ఫైల్స్ ఉన్నాయి. ఈ 5 ఫైల్స్‌ని జిప్ చేయొచ్చా? చేసుకో. 5 ఫైల్స్‌ని జిప్ చేసుకో. ఎట్లా చేయాలా? ఏముంది ఇక్కడ సింపుల్‌గా ఇదిగో. అంటే జిప్ అంటే టార్ కమాండ్ ఉపయోగించాలి గదా! టార్. అంటే టార్ అంటే ఎట్లా ఉపయోగించాలి సార్? ఏం లేదు సింపుల్‌గా ఇదిగో ఇదే టార్ సీవీఎఫ్, టార్ సీవీఎఫ్. టార్ సీవీఎఫ్ రాసి యెస్ ఫ్రెండ్స్. తర్వాత ఏం రాయాలి? టార్ సీవీఎఫ్ తర్వాత ప్రాజెక్ట్ 1 సంథింగ్. ప్రాజెక్ట్ PROJECT ప్రాజెక్ట్ 1 టార్ అనేది ఖచ్చితంగా రాయాలి. టార్ ఫైల్ కాబట్టి. ఇంకా నీకు తర్వాత రాసుకో. ఎంతుంది? ఫైల్ 1 కరెక్ట్‌గా రాయి. ఉన్న ఫైల్ రాయి. పేరు ఫైల్ 2, ఫైల్ 3. ఇందాక మనం సెలెక్ట్ చేసామే. అక్కడేమో మౌస్‌తో సెలెక్ట్ చేస్తాం. ఇక్కడేమో టైప్ చేస్తాం అంతే. ఫైల్ 4, ఫైల్ 5. 5 ఫైల్స్. అంటే టార్ రాసి, సీవీఎఫ్ రాసి, ప్రాజెక్ట్ 1 అనేదే టార్. అమ్మ ఈ టార్ ప్రాజెక్ట్ 1 అనే ఫైల్ లాగా తయారు చెయ్యి. ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయే, ఈ ఫైల్స్ అన్ని దీంట్లో పెట్టేసేయి. అంటే లైనక్స్‌లో ఫోల్డర్ అయినా, ఫైల్ అయినా ఒకటే నేననేది. ప్రాజెక్ట్ 1 నువ్వు ఫోల్డర్ అనుకుంటావా, ఫైల్ అనుకుంటే నీ ఇష్టం. కానీ లైనక్స్ భాషలో ఫైల్ అయినా, ఫోల్డర్ అయినా ఒకటే భాష. ఫైల్ అంటాం. ఫోల్డర్ అనేది కూడా ఒక ఫైల్ కింద లెక్క లైనక్స్‌లో అట్లా. కాకపోతే దానికి యాక్టివిటీ వేరుగా ఉంటది అంతే. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్. యెస్ ఫ్రెండ్స్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అయిపోయింది. అయిపోయిందని మీరు ఎలా చెప్పగలరు? యెస్ క్లియర్ కొట్టు. క్లియర్. ఎల్ఎస్ కొట్టు. ఎల్ఎస్. చూసారా? ఇది ప్రాజెక్ట్ 1 టార్. అంటే ఈ ప్రాజెక్ట్ 1 టార్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఈ ప్రాజెక్ట్ 1 టార్‌ని డైరెక్ట్‌గా అవతల సర్వర్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
ప్రాజెక్ట్ 1ని వెంటనే అంటే 5 ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసే కాడికి ఈ ఒక్క ఫైల్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయొచ్చు వేరే సర్వర్లోకి, వేరే మిషన్లోకి. ఎస్, ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ ఈజ్ వెరీ ఈజీ అని చెప్పాను ఇందాక, గుర్తుంది అది. అట్ ద సేమ్ టైం మనకి ఏం కావాలా, ఈ 5 ఫైల్స్ సైజు ఒకలాగుంటాయి, ఇప్పుడు దీని సైజు ఇంకోలాగుంటాయి. దీని సైజు ఏంది, project1.tar. ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి. ఎస్, ఎస్ ఫ్రెండ్స్, ఎలా చెక్ చేయాలా project1.tar సైజ్ ఎలా చెక్ చేయాలి నేను? ఎస్, usage du -h డియు రాసి -h రాసి project1 PROJECT1 PROJECT1.tar. లేకపోతే మళ్ళీ ఎట్లా చెద్దేది, దాని మొత్తం అసలు ఫార్మాట్ అంతా ఇవ్వాలి. ప్రెస్ ఎంటర్ బటన్. ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 8.9. అర్థమైందా? 8.9 వచ్చింది ఇక్కడ. అంటే నార్మల్ ఇది యాక్చువల్గా. లేదు లేదు, ఇంకా బాగా కంప్రెస్ చేయాలని నువ్వు అనుకుంటే అప్పుడు ఇంకా ఉంది. ఏది? బీజిప్, జీజిప్. ఇందాక చెప్పానే, ఇప్పుడు నార్మల్ జిప్ చేసావు, ఇంత సైజు వచ్చింది రియల్గా. లేదు లేదు, నార్మల్ జిప్ కాదు, వేరేది చేస్తా, చేసుకో, నో ప్రాబ్లం. ఏ జిప్ చేస్తావు? నీ ఇష్టం వచ్చిన జిప్ చేయి. చేయొచ్చా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు project1.tar ఇట చేసా, చేయొచ్చా అంటే చేయొచ్చు, ఏముందాడ. నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చూడండి మిత్రులారా, చూడండి జాగ్రత్తగా. నార్మల్ జిప్ చేయడానికి అదేమని ఉపయోగించాం, project1.tar అంతే. ఇప్పుడు యాక్చువల్గా నార్మల్ జిప్ ఇట్లా కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకోటి చెప్పా, ఇంకో ఫార్మేట్ ఉంది. ఏది? ఇంకా బాగా తగ్గించాలనుకుంటే జీజిప్. ఎస్, ఇప్పుడు జీజిప్ చేసి చూద్దాం. అప్పుడు ఏంది అంటే టార్ కమాండే, ఇది కూడా టార్ కమాండే. బట్ ఇప్పుడు ఏంది, జీజిప్ చేస్తా. ఇదేమో నార్మల్ జిప్, ఇంకోటి ఏమో జీజిప్. జీజిప్ అంటే ఏంది, project1 డాట్. ఎస్ ఫ్రెండ్స్, జీజిప్ అంటే project1 రాసి, project1 రాసి తర్వాత ఏంది, మళ్ళీ టారే, మళ్ళీ కూడా టార్ టార్ స్టార్, మళ్ళీ ఆ టార్ రాసి ఇప్పుడు ఏం చేయాలా మనం, మనకి చెప్పాలంటే జీ జిప్ ఉంది కదా, అప్పుడు టార్ డాట్ జీ జిప్ కదా, జీ జిప్ అంటే జీ జెడ్ అని రాస్తే చాలు. ఓహో, అది జిప్ ఫార్మాట్ లోకి మారింది. ఏది ఈ ఫార్మాట్? జీ జిప్ ఫార్మాట్. టార్ అని ఇస్తేనేమో నార్మల్ అనమాట. యాక్చువల్ టార్ అని ఒక్కటే ఇస్తే నార్మల్ జిప్. అది టార్ డాట్ జీ జిప్ అని రాస్తే అది జీ జిప్ ఫార్మాట్ లో అయింది. అప్పుడు ఫైల్ సైజ్ ఎంత తగ్గిద్దో తెలుసుకోవచ్చు మనం. project1.tar జీజిప్ ఫైల్ సైజ్ అప్పుడు ఎంత తగ్గిద్దో తెలుసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఉంది, టార్ డాట్ ఏ బీజిప్. అప్పుడు మళ్ళీ మనం ఏంది, మళ్ళీ ప్రాజెక్ట్ ఇక్కడ 2 అని ఇచ్చుకో కావాలంటే, మీకు మాడిఫికేషన్ 2, project3 టార్ డాట్ బీజిప్ అంటే బీజెడ్ డాట్ బీజెడ్, అట్లా బీజిప్. అది లేదు లేదు, టార్ రాసి ఎక్స్జిప్ అంటే సేమ్ ఫైల్స్ నే మార్చి మార్చి ఎంత తగ్గుతుందో చెక్ చేసుకోవచ్చు మనం ఫైల్ సైజ్. మళ్ళీ project4 టార్ డాట్ ఎక్స్జిప్ అంటే ఎక్స్జి. సో ఇది నార్మల్ గా, ఇది జీ జిప్, ఇది బి జిప్, ఇది ఎక్స్ జిప్, అట్లా మనం తెలుసుకుంటాం. ఓకే, సరే ఇప్పుడు ఎట్లా చేయాలా, టార్ లోనే ఇదంతా కూడా టార్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, CLER క్లియర్. ఓకే, అవునా, క్లియర్. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా ఒక పని చేద్దాం. టార్ రాసి, ఎస్ ఫ్రెండ్స్, టార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నీకు ఇక్కడ మారిద్ది అనమాట. అంటే ఎట్లా మారిద్ది, ఏం సార్ అంటే, ఇక్కడ మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, ఇక్కడ దాకా ఇదిగో ఇందాక దాకా ఏం చేసాం, సివిఎఫ్ పెట్టాం, గుర్తుందా? సివిఎఫ్
ఇప్పుడు మనం ఈ సివిఎఫ్ ప్లేస్లో అంటే ఇది ఏంది నార్మల్గా చేస్తే, నార్మల్గా జిప్ చేస్తే నార్మల్ జిప్కి ఇది వాడాం అవునా. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు జీ జిప్ వాడాలి. జీ జిప్కి ఏంటంటే జీ జిప్ జీ జిప్కి ఎస్. ఇప్పుడు ఈ సివిఎఫ్ కాదు మనం వాడేది, మనం ఏం వాడాలి జీ జిప్కి అంటే ఎస్. అప్పుడు మనం ఎస్ సి జెడ్ ఎఫ్ వాడాలి. ఎస్ సి జెడ్ ఎఫ్ అప్పుడు జీ జిప్ చేయగలం. ఎక్కడ ఫ్లాగ్ లో అంటే టారే, టారే ఇక్కడ కూడా టారే. ఎస్ టారే. ఇక్కడ టార్ సివిఎఫ్ అది నార్మల్ జిప్ అయింది. ఇక్కడ టార్ సిజెడ్ఎఫ్ అది జీ జిప్ అయింది అనమాట. జీ జిప్ అర్థమైందా. అంతే. అక్కడ సిజెడ్ యాడ్ చేయాలి. యాడ్ చేసి యాడ్ చేస్తే సరిపోదు. సో ఇప్పుడు మీరు చూడండి యాక్చువల్గా టార్ రాసి అవునా ఎస్. అప్పుడు టార్ రాసి సిజెడ్ఎఫ్ రాసి తర్వాత ఏంటి ప్రాజెక్ట్ 3 సారీ ప్రాజెక్ట్ 2 అని రాద్దాం. ప్రాజెక్ట్ 2 డాట్ టార్ డాట్ జీజిప్. సో జీజిప్ ఆ తర్వాత ఇంకేం రాయాలా మనం ఏదైతే ఫైల్స్ ఫోల్డర్స్ ఏదో ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 ఫైల్ 5 ఏం సార్ ఈ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లోకి వేసి ఆ ఫోల్డర్ నేమ్ అడిగొచ్చు కదా. ఇవ్వచ్చు, వెంటనే అయిపోద్ది. ఇన్ని అవసరం నాకు. ఫైల్ 1ని ఫైల్ 2ని ఫైల్ 5ని అన్నిటిని ఒక ఫోల్డర్లో కాపీ చేసి ఆ ఫోల్డర్ని జిప్ చేయొచ్చు ఈజీగా. ఇట్లా కాకుండా సింపుల్గా కూడా అట్లా కూడా చేయొచ్చు. అంటే ఇది ఇట్లా ఇదిగో విండోస్లో ఇదిగో ఇది ఉందే ఇదిగో ఇది ఉందా. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉన్నాం అనుకో. ఇట్లా ఉన్నాయి. ఓకే ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రొసీజర్ ఇది. యాక్చువల్గా జిప్ చేసే ప్రొసీజర్ ఇది. ఇదిగో ఇట్లా ఉన్న వాటిని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా కొట్టేసి ఎలాగా ఇదిగో జిప్ అనేది ఇట్లా కొడుతున్నాం. ఎస్ జిప్ అవ్వగానే ఇదిగో ఎస్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇస్తాం ప్రాజెక్ట్ 1 అట్లా అవుతుంది మనకి. ఇప్పుడు ఇది అది నేను చేసేది ఇది ఇక్కడ ఇది. అయితే కొన్ని సందర్భాల్లో మనకు అట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఇదిగో ఒక ఫోల్డర్ ఏర్పాటు చేసుకొని ఆ ఫోల్డర్లో ఇదిగో ఈ ఫైల్స్ అన్ని పెట్టేసుకొని అట్లా కూడా జిప్ చేయొచ్చు అంటున్నాను. ఇదిగో చేసుకొని ఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోల్డర్ని జిప్ చేస్తాం సింగిల్ టేక్లో ఈ ఫోల్డర్ని ఇట్లా కొట్టేసి ఇట్లా కనేసి ఆ ఫోల్డర్ జిప్ అయితే ఎస్. ఇదిగో న్యూ ఫోల్డర్. ఫోల్డర్నే జిప్ చేశాను నేను. ఇదిగో న్యూ ఫోల్డర్ జిప్లోకి వచ్చిందా ఎస్. ఇదేమో జిప్ చేయకముందు ఇదేమో జిప్ అంటే ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో చేర్చి జిప్ చేయొచ్చు, లేదా ఫైల్స్ విడివిడిగా నుంచి అయినా జిప్ చేయొచ్చు. 2 విధాలుగా చేయొచ్చు నువ్వు. ఇప్పుడు నేను ఏ స్టైల్ ఉపయోగిస్తున్నా విడివిడిగా ఉపయోగిస్తున్నా. ఇది లేదు ఫైల్ 1 ఫైల్ 2 అన్నిటిని ఒక ఫైల్ ఫోల్డర్లో కాపీ చేసి ఆ ఫోల్డర్కి ఇవ్వచ్చు కదా. ఇచ్చుకో, నో ప్రాబ్లం. అట్లా సో నేను అట్లా ఓకే ఎస్ గుడ్. ఇప్పుడు ఏంది ప్రాజెక్ట్ 2 టార్ డాట్ జెడ్ జీజెడ్ క్రియేట్ అవ్వాలి. అంటే జీజిప్ క్రియేట్ అవ్వాలి. ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ ఎస్ చూసారా ఏముంది ఇక్కడ ప్రాజెక్ట్ 2 టార్ డాట్ జీజిప్ ఉంది. ఇప్పుడు దీని సైజ్ ఎంత తగ్గిందా లేదో చూసుకో. మాక్సిమం తగ్గిద్ది, అందులో డౌట్ లేదు. యూ హైఫన్ అంటే రియల్ టైంలో ఎక్కువ ఫైల్తో ఉన్న కంటెంట్ ఉంటుంది కాబట్టి బాగా చూపించచ్చు. ఇక్కడ నేను ఏంటంటే అంత పెద్దగా చూపించలేను, ఎందుకంటే కంటెంట్ ఎక్కువ ఉంటే బాగా చూపించచ్చు. చాలా బాగా చూపించచ్చు కంటెంట్ ఎక్కువ ఉంటే. ఇక ప్రాజెక్టు టారు జీజెడ్ డియు హైఫన్ హెచ్. ఎస్ ఫ్రెండ్స్ అంతేనా. సైజ్ చెక్ చేయొచ్చు ఇట్లా అవుతుందా. అవుతుందా ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంత వచ్చింది అది పిచ్చి పట్టింది ఇప్పుడు మీకు. ఏంది ఎంత ఇందాక ఎంత వచ్చింది నార్మల్ జిప్ లో. నార్మల్ జిప్ ఫోల్డర్ ఏంది ఇక్కడ. ఎస్ రియాన్ నార్మల్ జిప్ ఫోల్డర్ పేరు ఏందమ్మా ఇక్కడ. ఎస్ రియాన్ అబ్దుల్లా. ప్రాజెక్ట్ 1 టార్. ఎక్కడున్నావు. ఇయర్ ఫోన్స్ మంచిగా కొనుక్కో, లేకపోతే ఇయర్ ఫోన్స్ తీసేసి ల్యాప్టాప్ నుంచే మాట్లాడు, మంచి సౌండ్ వచ్చింది, ఏం కాదు. ఓకేనా. ఎస్ మదన్ లాల్ లైన్ లో ఉన్నావా.
మదన్ లాల్ ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు ఇప్పుడు జీజెడ్ లో చేస్తే ఎంత వచ్చింది సైజు? తక్కువ వచ్చింది సార్, 52 KB. ఇందాక నార్మల్ టార్ లో చేసాం, అది ఎంత వచ్చింది? అది 1.8 MB అట్లా వచ్చింది. ఇప్పుడు మనకు నార్మల్ జిప్ ఎక్కడ, ఫోల్డర్ పేరు ఏంది ఇక్కడ? ఇక్కడ నార్మల్ జిప్ ఫోల్డర్ పేరు project1.tar సార్. సూపర్, ఎక్సలెంట్ ఆన్సర్. ఇప్పుడు దాన్ని సైజు నేను తెలుసుకోవాలంటే ఎట్లా? ఇదే సార్, DU-H. ఎక్సలెంట్, DU-H, ఎక్సలెంట్. ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి సార్. అంతే, project1.tar అంతేనా? సార్. ఇప్పుడు చూడు, సరే చూసా. అరే ఏంటి ఇది, 8.9 MB ఉంది. ఇప్పుడు ఎంత వచ్చింది? 52K. అట్లా మనం మెకానిజం అంటే ఈ జీజిప్ లో ఇంత తగ్గింది అనమాట. అంటే నార్మల్ జిప్ లో ఇంత ఉంది, బట్ జీజిప్ లో ఇంత తగ్గింది. చూసారా ఎంత ఇదిగా ఉందో జీజిప్? మామూలు విషయం కాదా, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, గుడ్. సరే, బాగానే ఉంది. ఇప్పుడు వాట్ అబౌట్, ఇప్పుడు జీజిప్ కదా, మళ్ళీ ఇంకొక జిప్ ఉంది, దాని పేరు ఏంది? బీజిప్. బీజిప్. ఇప్పుడు బీజిప్ చేసి చూద్దాం ఏమనేది. బీజిప్ కి ఏంది? సేమ్ థింగ్. ఎస్. అయితే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇది టార్ CZF project1 CZF ఇది రాయాలి. యాక్చువల్ ఇది రాస్తే అవుతుంది. అయితే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఇదేంది, ఇది చెప్పాలంటే జీజిప్, యాక్చువల్ జీజిప్. సో జీజిప్ ప్రాసెస్, ఓకే. నార్మల్ జిప్ ప్రాసెస్ ఏంది ఫ్రెండ్స్? డైరెక్ట్ గా నార్మల్ జిప్ ప్రాసెస్ ఎవరు చెప్తారు? ఎస్ హరిప్రియ, చెప్తావా? లైన్లో ఉన్నావా? నార్మల్ జిప్ ప్రాసెస్, హౌ యూ డూ ద నార్మల్ జిప్? tar CVF. tar CVF project1.tar. ఎక్సలెంట్ ఆన్సర్. project1. అంతే, సింపుల్. సో డిస్క్ స్పేస్ చెక్ చేయాలంటే ఇది ఇట్లా DU-H. అంతే, DU-H అంతే. ఇది ఇది నార్మల్ జిప్. ఇదేమో నార్మల్ జిప్ చేసిన తర్వాత సైజుని చెక్ చేసుకోవటం. ఓకే, ఇదేమో జీజిప్. ఓకే, జీజిప్ ప్రాసెస్. సో ఈ జీజిప్ ప్రాసెస్ ఇది. సో ఆఫ్టర్ జీజిప్ సైజుని చెక్ చేసుకోవటం. చెక్ ద సైజ్ ఆఫ్, మీకు పంపిస్తాను నేను, అందుకోసం టైప్ చేస్తాను. అంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను టైప్ చేస్తాను. అంటే ఇది దాదాపుగా మర్చిపోరు, దాదాపుగా నేను చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మర్చిపోతే ప్రాబ్లం వస్తుంది అందుకని. ఓకే, సో వీఆర్ యూజింగ్ సేమ్ ఫైల్స్, file1, file2, file3, బట్ హియర్ ఆల్సో file1, file2, file3. ఇక్కడ అవునా, ఇక్కడ కూడా file1, file2, file3, file5. బట్ అది అట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఓకే, సో నౌ ఇప్పుడు ఓకే, నార్మల్ జిప్ తెలిసింది, జీజిప్ ప్రాసెస్ కూడా తెలిసింది. ఇప్పుడు బీజిప్ అనే ప్రాసెస్ చూద్దాం. అసలు బీజిప్ లో ఇంకెంత తగ్గిద్ది చూద్దాం. ఎస్, ఏంటది? బీజిప్. ఎస్, బీజిప్. ఎస్.
సో ఇప్పుడు బీజిప్ ఉందనుకోండి, బీజిప్. ఓకే, బీజిప్. మరి ఇప్పుడు ఈ బీజిప్ అయితే ఈ బీజిప్ చేయటానికి నీకేంటి అంటే సేమ్ ఇదంతా రాస్తావు. ఓకే, ఎట్లా టార్ రాస్తావు. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే సిజేఎఫ్ రాస్తావు. ఇది అక్కడ జెడ్ రాస్తావు, ఇక్కడ జే రాస్తావు. అంటే అప్పుడు బీజిప్ అనమాట. బీజిప్ ప్రాసెస్. బీజిప్ ప్రాసెస్ అంటే సచ్ వే దట్ లైనెక్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. వాడు చెప్పాడు, ఏ బాబు ఇది వాడరా బాబు ఈ నొటేషన్, మనం దాన్ని వాడుకొని ఉపయోగించుకో బీజెడ్. ఓకే, తర్వాత ఏంటి ప్రాజెక్ట్ 3 అన్నామా. ప్రాజెక్ట్ 3 డాట్ టార్ డాట్ బీజెడ్ అంటే బీజిప్ అని అర్థం. బీజెడ్, బీజిప్. తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఓకే, ఫైల్ 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 3, ఫైల్ 4, ఫైల్. ఓకేనా. సో ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. తర్వాత ఇది బీజిప్. తర్వాత ఏంది డిస్క్. చెక్ ద డిస్క్ సేస్. అర్థమైంది, చెక్ ద డిస్క్. అప్పుడు డిస్క్ లో అప్పుడు ఎంత వచ్చింది చూద్దాం. DU-S ప్రాజెక్ట్ 3 ఇక్కడ ఎంత వస్తుంది, బీజెడ్ అంటే బీజిప్. ఇక్కడ 3 బీజెడ్. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత వచ్చింది అనేది అక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ చేద్దాం. ఓకేనా, సైజ్ అప్పుడు ఎంటర్ చేద్దాం. ఇక్కడ చెక్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 3 డాట్ టార్ డాట్ బీజెడ్. అట్లా దానికి ఏందనేది చూద్దాం. ఓకే, గుడ్, ఇదంతా బాగానే ఉందిలే. ఓకే, సో చూసారా ఇక్కడ బీజిప్. ఇప్పుడు మనం బీజిప్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్. సో బీజిప్ మనం చేద్దాం CJF లో. బయట ఇక్కడికి వెళ్ళండి. ఎస్, క్లియర్. CLER. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎనీథింగ్ ఇబ్బంది ఏమైనా ఉందా? లేదుగా. లేదు సార్. యా, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, టారే ఖచ్చితంగా టార్. CJF. ఓకే, తర్వాత ఏంటి ప్రాజెక్ట్ PRO JECT కరెక్ట్ గా రాసుకోండి స్పెల్లింగ్. ప్రాజెక్ట్ 3 డాట్ ఎస్. మదన్ లాల్ చూస్తున్నావా? ప్రాజెక్ట్ 3 చూస్తున్నా. ప్రాజెక్ట్ 3 డాట్ తార్ సార్. ప్రాజెక్ట్ 3 డాట్ తార్. కరెక్ట్ ఆన్సర్, బీజెడ్. తర్వాత ఏం రాయాలా, ఫైల్ 1, ఫైల్ ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. అరే చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా లైనెక్స్? గ్లాస్ వాటర్ తాగినట్టే. మీరు నా దగ్గర లైనెక్స్ నేర్చుకో, కంపెనీలో సెగ పుట్టిస్తావు నువ్వు. అంటే ఇంకొంచెం టైం పట్టిద్ది అట్లా, అంతేగాని మొత్తం ఒక దారిలో నేర్చుకోలేము. అట్లా ఉంది, దానికి చాలా ప్రొసీజర్ ఉంది, నేను చెప్తా. సరే ఇప్పుడు ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. CJF ప్రాజెక్ట్ 3 టార్. అమ్మాయ్యా, అయిపోయింది. అంటే ప్రాజెక్ట్ 3 టార్ బీజిప్ అయింది అనుకో. అంటే LS కొట్టు. LS చూసావా, ప్రాజెక్ట్ 3 టార్ బీజెడ్. సో హౌ షుడ్ ఐ చెక్ ద ఫైల్ సైజ్? హౌ షుడ్ ఐ చెక్ ద ప్రాజెక్ట్ 3 సైజ్? ఎలా చెక్ చేయాలి? DU-H ప్రాజెక్ట్ 3 డాట్ తార్ డాట్ బీజెడ్. ఓకే, ఓకే, ఎక్సలెంట్ అబ్బా, సూపర్. ప్రెస్ ఎంటర్ బటన్, అంతేనా? ఇప్పుడు అసలు ఇది, అయ్యో ఇదేంది ఇది? ఇప్పుడు అర్థమైందా? ఎంత? 12 KB. ఎక్సలెంట్. అంటే దానికంటే ఇది బెస్ట్ కదా. అంటే ఇప్పుడు నార్మల్ జిప్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 8.9 MB జిప్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి. అయ్యో, అంటే మనకు తెలియదు అప్పుడు. మనకి 8.9 ఇక్కడ నార్మల్ టారు. అరే GZIP లో టారు 50K. అరే ఇంకా వచ్చింది బీజిప్, అరే 12K. అబ్బా, అసలు ఇంకా ఉంది. ఏంది ఇది? XZIP. మరి ఈ XZIP లో ఇంకెంత తగ్గిద్ది? ఎస్, ప్లీజ్ చెక్ ద XZIP ప్రాసెస్ ఆల్సో. వాట్ ఇస్ దిస్? ఇప్పుడు XZIP అనేది చేయటానికి నేను ఒకళ్ళని అడుగుతాను, వాళ్ళు చెప్పాలా. ఎవరంటే వాళ్ళు నరేష్ని అడుగుదాం. నరేష్, లైన్ లో ఉన్నావు నరేష్? ఎస్ సార్.
ఏందమ్మా ఇప్పుడు ఏంది ఇప్పుడు ఈ జిప్ ఫార్మాట్ ఏమన్నా అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది సార్. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. సరే ఇప్పుడు ఈ ప్రాసెస్లన్నీ చూసావు, నాకు ఎక్స్ జిప్ అనేది ఎలా చేయాలో చెప్పు. నోట్స్ రాయాలి నేను ఇప్పుడు. ఎక్స్ జిప్. ఓకే సార్. ఎక్స్ జిప్ ప్రాసెస్. ఎక్స్ జిప్ ప్రాసెస్ చెప్పు. ఐ థింక్ సిజేఎఫ్ అంటే మారుతుండొచ్చు సార్. అది టార్ సిజేఎఫ్ఏలే అక్కడ కూడా. టార్ సిజేఎఫ్ ప్రాజెక్ట్ 4 డాట్ టార్ డాట్ ఎగ్జిట్ అంతే. ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 అంటే ఏంది? ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 ఫైల్ 5. అంతే. సో హౌ టు చెక్ ద ఫైల్ సైజ్? du-h size of the project 4.tar.xz. du-h ప్రాజెక్ట్ 4 డాట్ టార్ డాట్ అది. సో చూసారా, టైపింగ్ స్కిల్స్ కూడా మీకు డెవలప్ చేస్తాను. మీరు ఆన్లైన్లో ఉన్నప్పటికి కూడా టైపింగ్ స్కిల్స్ మీలో ఎలా డెవలప్ చేయాలో నేను ఒక క్లాస్ తీసుకొని డెవలప్ చేపిస్తా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. టైపింగ్ స్కిల్స్ నేను ఆన్లైన్లో ఎట్లా అనేది నేను చెప్తా. ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం మీరు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి టైపింగ్ రావాలి, అది కష్టమైంది. ఇప్పుడు ఇన్ కేసు నా కేసులో కూడా నాకు టైపింగ్ రాకపోతే ఇదంతా నోట్స్ మీకు చెప్పాలంటే ఎంత కష్టమైంది, అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్. సో భవిష్యత్తులో మీరు కూడా మంచి మంచి ట్రైనర్లుగా సెట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అవుతారా సార్? దీనికే ఇబ్బంది అవుతుంది, మేము అవ్వలేము సార్. మాకెందుకు సార్ ఈ గోల అంటే, నువ్వు ట్రైనర్ అయితే, కార్పొరేట్ ట్రైనర్ అయితే ఏందయ్యా లాభం అంటే, ఈ జీవితంలో ఈ సబ్జెక్ట్ అనేది మర్చిపోలేవు ఇక, అంతే. అట్లుంటది అనమాట నువ్వు ట్రైనర్ అయితే. అదే నువ్వు కానీ జాబ్ చేస్తే 4 ఏళ్ల తర్వాత నువ్వు ఇక దేనికి పనికిరావు. 5-6 ఏళ్ల తర్వాత, అంటే 5-10 ఏళ్ళు జాబ్ చేసినా వేస్టే. ట్రైనింగ్ ఇస్తూ ఉంటే సబ్జెక్టు నీ హ్యాండ్లో నుంచి పోదు. రియల్గా నాకు అట్లాగే ఉండేది. లేకపోతే ఇదంతా ఎట్లా కష్టం అవుతుంది కదా. అట్లా అంటే ఈ సాఫ్ట్ కాపీ నేను ఎక్కిచ్చేసుకున్నా లోపలికి, మొత్తం సాఫ్ట్ కాపీ ఉంది. ఇక నాకు అవసరం వచ్చినప్పుడల్లా కనెక్ట్ అవుతాను, మీకు లాంటి వాడు క్లాసులు చెప్తాను. దట్ ఈస్ వాట్. అట్లా. ఓకే సరే. ఓకే సరే. ఎక్స్జిప్. ఓకే ఓకేనమ్మా. ఇక్కడ ఇక్కడ ఎవరు చెప్పాలి నాకంటే, విషయాల్లో బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఓకే, విషయాలు వద్దు, యాక్టివ్గా లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే మనకి అక్షయ్ పర్లేదు, ఆయన పర్లేదు. విద్య విద్య లైన్ లో సార్ ఉన్నావు, చెట్టుకు తేలిచ్చావా? లేదుగా. ఉన్నాను సార్. అమ్మాయ ఓకే ఓకే థ్యాంక్ యూ. సరే ఇప్పుడు ఏంది విద్య, ఏంది ప్రొసీజర్, ఏం చేస్తున్నాం మనం, ఏంటి అసలు ఇక్కడ? ఎక్స్జిప్ చేస్తున్నాం సార్. ఎక్స్జిప్ చేస్తున్నాం. ఓకే, మరి ఎక్స్జిప్ అనేది ఎలా చేయాలి విద్య చెప్పు. సార్ టార్ ఓకే, సిజేఎఫ్ ఎక్సలెంట్. ఓకే, ప్రాజెక్ట్ 4 ఓకే ఓకే డాట్ టార్ ఓకే డాట్ ఎక్స్జెడ్. ఎక్సలెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 ఫైల్ 5. ఎక్సలెంట్ ఆన్సర్. ఏమైనా డిఫికల్టీ ఏమైనా అనిపిస్తుందా విద్య దీంట్లో, ఈ క్లాసుల్లో ఏమైనా? ఎనీ లేదు డిఫికల్టీ? సార్. క్లారిటీ ఉందా బాగా? ఉంది సార్. ఓకే సరే. ఇప్పుడు సపోజ్ ఇది ఓకే, ప్రాజెక్ట్ 4 కరెక్ట్ గా ఉన్నాయి, స్పెల్లింగ్లు కరెక్టా చూసుకోండి ఒకసారి. మళ్ళీ తర్వాత PRO JECT 4. ఓకే ఫైన్. సో ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఓకే గుడ్. ఇప్పుడు నౌ హౌ టు చెక్ దిస్ ఫైల్ సైజ్, హౌ టు చెక్ ద ప్రాజెక్ట్ 4 సైజ్, ఎలా చెక్ చేయాలి విద్య? DU స్పేస్ -H ప్రాజెక్ట్ 4 డాట్ టార్ డాట్ ఎక్స్జెడ్. ఏమి ఇక్కడ స్పేస్ ఇవ్వకపోతే కమాండ్ రాదా ఏంటి? ఇక్కడ నేను ఇవ్వను, ఇట్లా ఏమైంది? ఇవ్వను నేను అక్కడ. వాట్ హ్యాపెన్స్? స్పేస్ ఇవ్వటంలా ఏమైంది? కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఏమైంది చూడు, అర్థమైందా? అంటే ఇప్పుడు DU-H అనేది కమాండ్ కాదు కదా, DU అనేది కమాండ్, H అనేది ఏంది? ఫ్లాగ్. అంటే ఫ్లాగ్ అంటే ఏంది?
అయ్యా డేటాని హ్యూమన్ రీడబుల్ ఫార్మెట్ లో చూయించు అని అర్థం. అందుకని కమాండ్ కి ఫ్లాగ్ కి కొంత స్పేస్ ఇవ్వాలి నువ్వు. అలా చెప్పాలి నువ్వు అడిగితే. ఎందుకు రాదు ఇది అంటే, బాబు డియు అనేది కమాండ్ అమ్మా, హెచ్ అనేది ఫ్లాగ్ అమ్మా. ఎస్ వి మస్ట్ మెయింటైన్ ద గ్యాప్ బిట్వీన్ ద కమాండ్ అండ్ వి మస్ట్ మెయింటైన్ ద గ్యాప్ బిట్వీన్. ఎస్ ఎలా చెప్పగలరు? వి మస్ట్ మెయింటైన్ ద గ్యాప్. మెయింటైన్. ఎస్ ఫ్రెండ్ చెప్పండి. మెయింటైన్ MAN మెయింటైన్ ద గ్యాప్ బిట్వీన్ ఎస్ ఫ్రెండ్ చెప్పాలా? బిట్వీన్ DU and -H. కమాండ్ డియు కమాండ్ అండ్ And then ఫ్లాగ్. flag. అది ఏదైనా, అది డియు -HA కాదు, దేనికైనా. అర్థమైందా? కమాండ్ అండ్ ఫ్లాగ్ యాక్చువల్ గా. ఇప్పుడు కమాండ్ కి ఫ్లాగ్ కి కొంత స్పేస్ టు మెయింటైన్ ద గ్యాప్ ఆర్ స్పేస్ between command and flag. That's why we are using DU-H ఇలా. ఎస్ అంతేగాని DU- ఇట్లా రాస్తే అదంతా ఒక కమాండ్ గాని తీసుకుంటుంది. అదేంది? కమాండ్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వచ్చింది. ఎర్రర్. ఎందుకు? DU-H అనే కమాండ్ నా దగ్గర లేదయ్యా. హూ ఆర్ యూ? ఎందుకు కమాండ్ టైప్ చేసి ఉంటది? ఇప్పుడు ఎర్రర్ మనకు చూపించే వ్యక్తి ఎవరు? విశాల్. ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా విశాల్. సార్ ఎర్రర్ మనకి ఎవరు డిస్ప్లే చేపిస్తున్నారు? అసలు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎర్రర్ మనకు చూపించే వ్యక్తి ఎవరు? లైనెక్స్ సార్. లైనక్స్ ఏనా? ఇది కమాండ్ నాట్ ఫోర్డ్ అని మనకి ఇస్తున్న వ్యక్తి ఎవరు? బ్యాష్. ఆ? ఓఎస్ అనేది ఒక అసిస్టెంట్ ని పెట్టుకుంది. అసిస్టెంట్ పేరేంది? బ్యాష్. షెల్. ఆ షెల్ అసిస్టెంట్ చేత ఈ పని చేపిస్తా ఉంటది అనమాట. అసిస్టెంట్ నెంబర్ 1 వాడు ఏ కమాండ్ కొట్టాడో చూసుకో. వాడు తప్పు కొట్టాడో రైట్ కొట్టాడో చూసుకొని తప్పు ఉంటే కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్పు. తప్పు లేకపోతే కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ చూపించు వాడికి. వినలేదా? షెల్. ఎస్ విన్నాను సార్. విన్నావా? షెల్ కర్నల్ విన్నాను సార్. విన్నావా? విన్నాను సార్. ఇప్పుడు ఈ కమాండ్ నాట్ ఫౌండ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? అసిస్టెంట్ నెంబర్ 1. అసిస్టెంట్ నెంబర్ 1 ఎవరు? షెల్. అసిస్టెంట్ నెంబర్ 2 ఎవరు? కర్నల్. అసిస్టెంట్ నెంబర్ 1 చేసే పని ఇదే. ఇప్పుడు అసిస్టెంట్ నెంబర్ 1 ఇదంతా చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి అసిస్టెంట్ నెంబర్ 2కి ఇస్తాడు, కర్నల్ కి. కర్నల్ అనేది హార్డ్వేర్ తో మాట్లాడి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అవుట్పుట్ అంటే ఏంది? ఇది అవుట్పుట్ అంటే ఏంది? DU-H ప్రాజెక్ట్ 4 xz అంతేనా? ఎంత వచ్చింది? 12K. అంటే తగ్గిద్దిలే, చాలా తగ్గిద్ది. ఇప్పుడు దాన్ని వేరే రకంగా చూసుకోవాలి మనం. ఎస్ ఫ్రెండ్స్, డౌట్ ఉంది సార్. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్ తార్ చేసాం కదా సార్, జిప్ చేసాం కదా, నార్మల్ జిప్. దాన్ని మనము ఎక్స్ జిప్ కానీ బి జిప్ కానీ చేయగలగచ్చు సార్ మనం? ఆల్రెడీ తార్ అయిన ఫైల్ కానీ ఫోల్డర్ కానీ. ఇప్పుడు ఇదిగో చూడు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఫోల్డర్. అవునా? ఇది అవునా? ఇది ఇప్పుడు ఇది ఉంది, ఇదిగో. ఇది ఉంది. ఇప్పుడు ఈ 2 ఫైల్ సెలెక్ట్ చేసుకో. ఇది చేసుకొని ఏం చేస్తా? ఇక్కడికి వెళ్ళి చేసావా? ఎస్ ఫ్రెండ్స్, చేసావా లేదా? అంతే, ఏదైనా అంతే. అయితే ఒక అవసరాన్ని బట్టి మనం చేసుకోవాలా. ఇప్పుడు ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్స్ అంతా ఒక ఫోల్డర్, ప్రాజెక్ట్ 2 ఫోల్డర్ అంటే ఒక ఫోల్డర్. అన్నిటినీ ఒకే జిప్ చేస్తే కష్టమైద్ది అక్కడ రియల్ టైంలో. అట్లా ఓకేనా? ఎస్ ఓకే. ఇది యాక్చువల్ గా ఈ మోడల్. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా సరే మనకి సాఫ్ట్వేర్లు అన్ని కూడా ఏ ఫార్మేట్లు ఉంటాయి? ఇప్పుడు సపోజ్ మావెన్ అఫీషియల్ పేజ్ అన్నాం అనుకోండి, అఫీషియల్ వెబ్సైట్, మావెన్ అఫీషియల్ వెబ్సైట్. వెల్కమ్ టు మావెన్ అని ఉంది, అవునా? ఇదిగో వెల్కమ్ టు మావెన్ అని ఉంది. ఈ పేజీకి వచ్చాం.
వెల్కమ్ టు మ్యావెన్ అనే పేజీకి వచ్చాను నేను. సో వెల్కమ్ టు మ్యావెన్ అనే పేజీలో సపోజ్ మీరు ఎప్పుడైనా సరే ఒక పని చేయి, ఇట్లా కాకుండా డౌన్లోడ్ మ్యావెన్ డౌన్లోడ్ పెట్టబ్బా, డౌన్లోడ్ మ్యావెన్. ఎస్, చూసావా, ఇదిగో ఇక్కడ ఉంది చూసావా, ఇక్కడ చూడండి, మ్యావెన్ డౌన్లోడ్ అని పెడితే నాకు ఎక్కడ ఏం కనపడుతుంది తెలుసా? ఇదిగో బాబు, ఇదిగో ఇక్కడ ఏముంది, ఇది టార్ జిప్. అర్థమైందా? ఇది ఎట్లా అంటే నువ్వేంది, ఇదిగో ఇవన్నీ ఆ ఫార్మాట్ లోనే కనపడుతుంది. ఇదిగో అన్ని జిప్, టార్ అంటే జీ జిప్ లో కనపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? జీ జిప్. ఈ జీ జిప్ అనే దాన్ని తీసుకొని వస్తాం అక్కడికి, మనం లైనెక్స్ మిషన్ లోకి తీసుకొని వచ్చి అక్కడ మళ్ళీ దాన్ని ఇచ్చేసి మళ్ళీ అట్లా, మళ్ళీ దాన్ని ఇచ్చేసి మళ్ళీ అట్లా అట్లా ప్రతిదీ కూడా ఆ ఫార్మాట్. ఇదిగో జీ జిప్ అంటే జీ జిప్ ఎందుకో చేసాడు వాడు చెప్పు, ఎందుకు చేశాడు జీ జిప్? మామూలుగా వదిలేయచ్చు కదా, అంటే సైజ్ తగ్గిద్ది. అట్లా ఏదైనా నువ్వు ఏది తీసుకున్నా, జెంకిన్స్ తీసుకో, మ్యావెన్ తీసుకో, క్యూబర్నెటిస్ తీసుకో, డాకర్ తీసుకో, టెరాఫార్మ్ తీసుకో, యాన్సిబుల్ తీసుకో, వాట్ ఎవర్ ద టూల్, వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ యూ టేక్, దట్ సాఫ్ట్వేర్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిప్. అందుకోసం ఈ కాన్సెప్ట్ మీకు చెప్పాల్సి వచ్చింది. అంటే అవన్నీ జిప్ ఫార్మాట్ లో ఉంటాయి, జీ జిప్పో, ఎక్స్ జిప్పో, బి జిప్పో అట్లా. కాబట్టి వాటన్నిటిని మనం తెచ్చుకోవాలా. ఇప్పుడు సపోజ్ ఎల్ఎస్ టైప్ చేసాం, ఓకే బాగుంది. ఒక వ్యక్తి వచ్చి కరెక్టే, దీంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసి చెప్పవా నాకు అన్నాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ 2లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఐ వుడ్ లైక్ టు సీ అన్నాడు వాడు. ప్రాజెక్ట్ 2లో ఉన్న ఫైల్స్ మొత్తం చూడాలి. ఎలా చూడాలి అంటే ప్రాజెక్ట్ 1లో ఉన్న, ప్రాజెక్ట్ 2లో ఉన్న ఎక్కడున్న ఫైల్స్ అయినా మనం చూడాలంటే టిఎఫ్ అనేది వాడాలి. టిఎఫ్ అర్థమైంది? అంటే లిస్ట్ అవుట్ ద ఫైల్స్, లిస్ట్ అవుట్ ద టార్ ఫైల్స్. టిఎఫ్ అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్, లిస్ట్ అవుట్ ద టార్ ఫైల్స్. అంటే చూడటానికి అయిపోయింది రేపు ముగిస్తా. అంత 12:30, అమ్మో చాలా అయిందే. సరే, ఇదిగో ఇక్కడ చూస్తే లిస్ట్ అవుట్ ద ఫైల్స్ ఇన్సైడ్ టార్, లిస్ట్ అవుట్ ద ఫైల్స్ ఆర్ డిస్ప్లే ద ఫైల్స్, ఓకే. దానికోసం మనం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి టిఎఫ్, టారే ఉపయోగిస్తాం. టార్ కమాండ్ అండ్ టిఎఫ్ ఫ్లాగ్, టార్ కమాండ్ అండ్ టిఎఫ్ ఫ్లాగ్. సో ఎట్లా ఉపయోగిస్తాం? ఎస్ చూడండి, టార్ అని రాసి, టిఎఫ్ అని రాసి, ప్రాజెక్ట్ 1.టార్, టార్ రాసి, టిఎఫ్ రాసి, ప్రాజెక్ట్ 2.టార్ జీజిప్ అట్లా, టార్ రాసి, టిఎఫ్ రాసి, ప్రాజెక్ట్ 3.టార్ జీజిప్ అట్లా. సో ఇప్పుడు మనకి ఇది చూడండి, యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి టార్ ప్రాజెక్ట్ 2.టార్ జీజిప్ అంటే ఇక్కడ ఇది రాసినందువల్ల ఏంది అంటే ఏమి జరగదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, టార్ తర్వాత టిఎఫ్ రాయాలి. టిఎఫ్ రాస్తే ఏమైంది, ఈ ప్రాజెక్ట్ 2లో ఉన్న అన్ని ఫైల్స్ ని అది డిస్ప్లే చేసిద్ది. ఏమేమి ఫైల్స్ ఉన్నాయని లిస్ట్ ఆఫ్, డిస్ప్లేస్ ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 2 tar.zip ఫైల్. సో ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇదిగో బాబు, దీంట్లో 5 ఫైల్స్ ఉన్నాయి అని అర్థమైంది. ఓహో అట్లాగా, అట్లా అర్థమైందా? అట్లా. సో ఇది యాక్చువల్గా మంది ఉన్నారంటే 10 మందే ఉన్నారు, అంటే 9 మంది. ఇప్పుడు ఈ 9 మంది కూడా నైట్ ఏడబ్ల్యూఎస్ క్లాస్కి వస్తున్నారా? ఎస్ ఫ్రెండ్స్, 9 మంది వస్తున్నారా? ఓకే, రండి మీరు. అయితే మీరైతే క్రమం తప్పకుండా రండి, ఆశలు వదులుకోవాకండి. మంచి క్లాసులు ఇవి జరుగుతూ ఉన్నాయి, బాగుంటాయి. మనం ఆశలో సహనం కోల్పోకూడదు. మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం, ఎలాగైనా కష్టపడాలి దేవుడు అనుకోవాలి. కానీ
ఎస్ ఫ్రెండ్స్. సో ఇలాగా మనం యాక్చువల్గా సో 4వ మోడల్ ఏంటి? ఎస్, మనం ఎక్స్ చిప్. ఎక్స్ చిప్. సో జనరల్గా ఎక్స్ చిప్ అనేది మనం ఎలా రాయాలి? ఎలా అంటే సో టార్ రాయాలి, తర్వాత సి సి రాయాలి, తర్వాత మనం జే. ఇక్కడ జే అనేది క్యాపిటల్ వాడాలి. జేఎఫ్. జేఎఫ్. ఎస్. తర్వాత మనం ప్రాజెక్ట్ 5 అని ఇద్దాం. ప్రాజెక్ట్ 5. ఓకే, లేదా ప్రాజెక్ట్ 4. ఎస్, ప్రాజెక్ట్ 4 డాట్ టార్ డాట్ ఎక్స్ జెడ్. ఓకే, ఎక్స్ జెడ్. సో అట్లా మనం ఇవ్వాలి యాక్చువల్గా. అర్థమైందా? ఇదేంది, ఇది అవసరమైతే ప్రాజెక్ట్ 5 అట్లా ఇవ్వాలి. ప్రాజెక్ట్ టార్ డాట్ ఎక్స్ జెడ్. సో ఫైల్ 1, ఓకే, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 అట్లా మనం ఇవ్వాలి. సో ఇలా ఇచ్చినందువల్ల మీకు ఎక్స్చిప్ ప్రాసెస్ అనేది జరిగింది అనమాట. ఎక్స్చిప్ ప్రాసెస్ జరిగింది. ఎక్సలెంట్. సో ఇప్పుడు మనం ఇది చేసిన తర్వాత హౌ టు చెక్ ద ఫైల్స్, హౌ టు చెక్ ద size of the project 5.tar.xz. హౌ టు చెక్ అంటే ఏం లేదు, సింపుల్ గా అప్పుడు మళ్ళీ డియు తర్వాత ఏం రాస్తాం, డియు రాసి హైఫన్ హెచ్ రాసి ఎస్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ 5.tar.xz రాయాలి. ఇది అప్పుడు మనకి సైజ్ వచ్చింది అనమాట రియల్ గా. ఓకే, ఇట్లా. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ జే అనేది స్మాల్ పెట్టడం వల్ల అది కంప్రెస్ రాదు. అంటే పొరపాటులో అంటే జే స్మాల్ పెడితే వెంటనే అంటే మిస్టేక్ వల్ల కూడా ఇది ప్రాబ్లం. అందువల్ల ఎస్, జే షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. వాట్ ఇస్ దిస్? జే షుడ్ బి, జే లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. మరి స్మాల్ లెటర్ ఇస్తే ఏమైంది సార్? ఏమీ జరగదు. కంప్రెస్ అవ్వదు. అది ఆ ఎక్సిట్ ఫార్మాట్ లో కంప్రెస్ కాదనమాట. స్మాల్ జే అనేది ఇవ్వకూడదు. స్మాల్ జే ఇస్తే అది నార్మల్ గానే ఉంటది. నార్మల్ అంటే ఏంది? ఎస్, లైక్ మనం ఏదైతే ఇప్పుడు చేసామో బీ చిప్ లాగే ఉంటది జనరల్ గా. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు రాసేది ఎట్లా రాస్తారంటే ఇది గిట్లే రాస్తారు. టార్ రాస్తారు, సిజేఎఫ్ రాస్తారు, తర్వాత ప్రాజెక్ట్ అని రాస్తారు. ప్రాజెక్ట్ తర్వాత టార్ రాసి ఎక్స్ చిప్పే రాస్తాడు ఇక్కడ. రాసి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 ఇలా రాస్తాడు. రాసినంత మాత్రాన ఉపయోగం లేదు. ఎందుకు? ఎక్స్ చిప్ రాశానుగా. ఎందుకు ఎక్స్ చిప్ నువ్వు రాసావంటే ఇక్కడ క్యాపిటల్ జే అయినా స్మాల్ జే ఉపయోగిస్తే అది జీ చిప్ లెక్కే. యాక్చువల్గా జీ చిప్ లెక్కే. అది జీ చిప్ ఎంతైతే సైజ్ ఉందో అంతే వచ్చింది. జీ చిప్ సైజ్ లాగే వచ్చింది. అందుకని మీరు ఎప్పుడైనా సరే అంటే సార్ నేను .xz పెట్టావు కరెక్టే, కానీ ఇక్కడ స్మాల్ జే పెట్టావు కాబట్టి క్యాపిటల్ జే పెట్టాలి. అప్పుడు సి రాసి క్యాపిటల్ జే రాసి ఎఫ్ రాసి ప్రాజెక్ట్ అని రాసి టార్ రాసి ఎక్స్, అప్పుడు దీనికి అందుకున్నాం. ఎస్, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. ఎస్, అప్పుడు దీన్ని మనం ఎక్సిప్ అంటాం. సారీ, ఇదేంది? బీజిప్ అనుకో. బీజిప్ అది బీజిప్. సో అంటే బీజిప్ లాగే ఉంటుంది ఇది. ఎక్సిప్ అంటే ఇట్లా. ఎక్సిప్ అంటే ఏంది? జే, క్యాపిటల్ జే. ఇక్కడేమో ఎస్ ఫ్రెండ్స్, బీజిప్ లో స్మాల్ జే. ఎస్, సో ఎక్సిప్ లో క్యాపిటల్ జే. ఎస్, క్యాపిటల్ జే. అందువల్ల అవుట్పుట్ సరిగా రాదనమాట. చాలా మందికి ఏంటంటే కన్ఫ్యూజ్, స్మాల్ జే ఎక్కడ ఉపయోగించాలా, క్యాపిటల్ జే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అర్థమైందా? అంటే ఎర్రర్ ఏం రాదు, కానీ ఏంటంటే కంప్రెషన్ జరగదు అనమాట. అక్కడ కంప్రెసర్ జరగదు. కంప్రెస్ అంటే ఏంది? సైజ్ రిడ్యూస్ అవ్వదు, కంప్రెస్ అవ్వదు యాక్చువల్ ఫైల్. అందువల్ల క్యాపిటల్ జే ఉపయోగించాలి ఎక్స్జిట్ అప్పుడు. బీజిట్ అప్పుడు స్మాల్ జే అంటే ఎర్రర్ ఏం రాదు, కానీ కంప్రెస్ అవ్వదు. ఇప్పుడు సార్ క్యాపిటల్ జే కాకుండా స్మాల్ జే ఉపయోగించి చేసుకో. ఎట్లా? టార్ సిజేఎఫ్ ప్రాజెక్ట్ .tar.xz ఫైల్ 1, ఫైల్ 2,
ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. అంటే ఈ విధంగా నువ్వు చేసినా నువ్వు ఇక్కడ జే అనేది స్మాల్ లెటర్ ఇవ్వటం వల్ల అది జీజిప్ గానే బీజిప్ గానే తీసుకునిద్ది అంటున్నా. అది బీజిప్పే. అర్థం ఎందుకు నువ్వు స్మాల్ ఇచ్చావు కాబట్టి అది బీజిప్ ఫార్మెట్ సైజే ఉంటది. అది బీజిప్ ఫార్మెట్ సైజే ఉంటది, సైజ్ తగ్గదు అది. ఇక సపోజ్ బీజిప్ ఫార్మెట్ అనేది మనకి సపోజ్ 12K ఉందనుకో. 12K వచ్చింది మనకి. 12K వస్తే ఏది బీజిప్ ఫార్మెట్ సైజు 12K వచ్చిందప్ప. 12K. అప్పుడు ఎక్స్ జిప్ అనేది ఎస్ ఫ్రెండ్స్ ఎక్స్ జిప్ అనేది ఎంత రావాలంటే ఇంకా తగ్గిద్ది. అంటే 4K వచ్చింది యాక్చువల్గా. 4K అంటే 4K కంటే ఇంకా తగ్గిద్ది యాక్చువల్గా చెప్పాలంటే. 4K కంటే ఇంకా తగ్గిద్ది. అట్లా బీజిప్ వల్ల ఇది, ఎక్స్ జిప్ వల్ల ఇది. ఎక్స్ జిప్ వల్ల ఎక్కువ కంప్రెస్ అయింది అనమాట. అయితే బీజిప్ ఉపయోగించేటప్పుడు స్మాల్ జే ఉపయోగించాలా, స్మాల్ జే. ఎక్స్ జిప్ ఉపయోగించేటప్పుడు క్యాపిటల్ జే ఉపయోగించాలా. పొరపాటున స్మాల్ జే ఉపయోగిస్తే ఎర్రర్ ఏం రాదు కానీ కంప్రెస్ అవ్వదు. అది ఇదిగో ఇది స్మాల్ జే ఉపయోగించా కానీ ఎక్స్జెడ్ అని ఇచ్చా కానీ ఉపయోగం లేదు, కంప్రెస్ అవ్వదు, 12K చూపించిద్ది అట్లాగే. అదే నేను క్యాపిటల్ జే అనేది ఇస్తే కంప్రెస్ అయ్యిద్ది, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది, అప్పుడు 4K చూపించిద్ది. ఇట్లా ఇది దీని మీనింగ్. ఎస్ ఫ్రెండ్స్ అర్థమైందా? అది ఇందాకటికి ఇప్పుడు తేడా అయిందంటే అదనమాట. సో అంటే ఏంటంటే పొరపాటు చేస్తూ ఉంటారు చాలా మంది, స్మాల్ జే కొడతారు. ఇక్కడ సార్ ఎక్స్ జిప్ ఇచ్చాను సార్, ఎక్స్జెడ్ ఉపయోగించా కానీ స్మాల్ జే ఉపయోగించాను సార్. ఎక్స్జెడ్ ఉపయోగించావు, స్మాల్ జే ఉపయోగించావు కానీ కంప్రెస్ అవ్వదు, ఉన్న ఫార్మెట్ లోనే ఉంటుంది. అంటే బీజిడ్ ఫార్మెట్, అది బీజిప్ ఫార్మెట్ లోనే ఉంటుంది. అది దాని నుంచి బయటికి రావాలంటే జే అనేది క్యాపిటల్ పెట్టాలి. ఎస్, అప్పుడు జేఎఫ్ రాయాలి. అలా రాస్తే అప్పుడు అది కంప్రెస్ అయ్యి ఎక్స్ జిప్ అవుట్పుట్ వస్తుంది, ఎక్స్ జిప్. లేకపోతే జీజిప్ అవుట్పుటే వస్తుంది, అది బీజిప్ అవుట్పుటే వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్. సో ఇలా మనం చేసుకోవాలి. అర్థమైందా? ఇది బీజిప్, ఇది బీజిప్. చూసారా? ఇది ఒకటో స్టేట్మెంట్, ఇది రెండో స్టేట్మెంట్, ఇది మూడో స్టేట్మెంట్. ఎస్, మూడు స్టేట్మెంట్లు యాక్చువల్గా చెప్పాలంటే 3 స్టేట్మెంట్లు. ఎస్ ఈ 3 స్టేట్మెంట్లో నీకు తెలిసింది ఏంటంటే ఇదిగో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంది, ఇది బీజిప్ ఫార్మాట్. ఓకే, బీజిప్ ఫార్మాట్ కాబట్టి హ్యాపీగా స్మాల్ జే ఉపయోగించుకొని చేసావు. అయితే నువ్వేం చేసావు, ఎక్స్ జిప్ రాయాలనుకున్నావు, ఎక్స్ జిప్ ఫార్మాట్ లో చేయాలనుకున్నావు కానీ పొరపాటులో మర్చిపోయి స్మాల్ జే ఉపయోగించావు. పొరపాటులో మర్చిపోయి స్మాల్ జే అనేది నువ్వు ఉపయోగించడం వలన అది ఎక్స్ జిప్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవ్వదు, అది పైన చూపించిన బీజిప్ ఫార్మాట్ లోనే కన్వర్ట్. ఎందుకు? స్మాల్ జే ఇచ్చావు కాబట్టి. స్మాల్ జే ఇచ్చావంటే అది బీజిప్ ఫార్మాటే. అదేంది, అది నేను ఎక్స్జెడ్ ఇచ్చాను కదా, అది అవ్వదు. అది ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ కన్వర్ట్ అయింది అనమాట. సో కాబట్టి ఇది బీజిప్ ఉంటుంది, అందుకనే ఇక్కడ బీజిప్ 12K రాసా. ఇక్కడ బీజిప్ ఏంది 12K కదా, ఆ 12K ఇది కూడా 12K అయింది అనుకో సపోజ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? ఎస్, అది 12K ఉంది కదా, ఇది 12K. స్మాల్ ఇచ్చావు గనక. సో అంటే ఇదేంది, ఎర్రర్ ఏం చూపించదు, సక్సెసే కానీ నో చేంజ్ అట్ ఆల్, నో చేంజ్. దట్ మీన్స్ నో చేంజ్, ఓన్లీ bgif size will be displayed. bgif size will be displayed అంతే. బట్ ఇది మాత్రం ఎస్ చేంజ్ ఖచ్చితంగా అయితే. ఎందుకు? ఎస్, this will change, this will reduce the size of the file because we are using capital J ఉపయోగించాం, ఎక్స్జెడ్ ఉపయోగించాం, క్యాపిటల్ జే ఇంపార్టెంట్, క్యాపిటల్ జే ఉపయోగించాం కాబట్టి ఫైల్ సైజ్ అనేది తగ్గింది. ఎస్, వీ కెన్ రిడ్యూస్ ద ఫైల్ సైజ్. హియర్
హియర్ అంటే ఏంది, హియర్ యూ కెన్ రెడ్యూస్ ఫైల్ సైజ్. అట్లా నువ్వు కొండ గుర్తు పెట్టుకో. బీజిప్ అప్పుడు 12K ఉంది, బట్ బీజిప్కి ఏం ఉపయోగించాలా, స్మాల్ జే. బీజిప్కి ఏం ఉపయోగించాలి, స్మాల్ జే. యూజ్ స్మాల్ జే, యూజ్ స్మాల్ జే ఓన్లీ. ఇదేంది ఎక్సిప్ అనేది ఉంది, అప్పుడు నీకు 12K వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ స్మాల్ జే ఓన్లీ, యూ విల్ గెట్ 12K. సైజ్ 12K. ఓకే. ఎక్స్జిప్ ఇది, ఎక్స్జిప్ అప్పుడు ఏంటంటే యూజ్ ఇది. ఎక్స్జిప్ అప్పుడు ఏంది, యూజ్ స్మాల్ కాదు, క్యాపిటల్ CAPIT, క్యాపిటల్ జే ఓన్లీ. బట్ ద సైజ్ ఇస్ వాట్, అక్కడి నుంచి తగ్గింది సైజ్. ఇది 12K నుంచి 4Kకి వచ్చింది అదన్నమాట. ఇది జీజిప్ అంటే. కాబట్టి ఇది క్యాపిటల్ స్మాల్ సరిగ్గా ఉపయోగించుకొని చేసుకోవాలి. అలవాట్లో పొరపాట్లో స్మాల్ జే కొట్టారా అవుటే చూసుకోవాలన్నమాట. అది స్మాల్ జే ఉపయోగించాలా, క్యాపిటల్ జే అంటే ఇట్ మస్ట్ బి క్యాపిటల్ జే. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎక్స్జెడ్ ఫార్మాట్ ఉపయోగించేటప్పుడు ఇట్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ జే, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ రెడ్యూస్ ద సైజ్. ఇట్ విల్ నాట్. అదర్వైజ్ if you don't use capital J, మీరు యూజ్ చేయకపోతే the size will not be reduced. That's it. And the size will not be reduced. Okay na? Yes friends. Okay, so let us stop for fair sheet today and we discuss tomorrow. Thank you so much and see you tomorrow. Bye.